కొన్ని విలువైన సంగతులు విందాం. 84వ కీర్తన తీయండి. కీర్తన గ్రంథం 84వ కీర్తన. వన్ బై వన్ మార్చి చదువుతాం. నేను చదువుతాను, కింద వచ్చిన మీరు జవాబు చెప్పండి. సైన్యములకు అధిపతగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూట స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయంగా చేసెదరు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకించు. యాకోబు దేవా, చెవియొగ్గుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారమునొద్ద నాకు ఇష్టము. ఈ మార్చి చదివిన కీర్తనల అలవాటు మెయిన్ లైన్ చర్చెస్లో ఉంది. ప్రతి దిక్కున చాలా వరకు వాక్యపట్నాలు కీర్తనని చదువుతారు. కీర్తనలు చదవడంలో పరిచయం అయితే మనకుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడంలోనే కాస్త వెనకబడ్డామనడానికి కొన్ని ఉదంతాల కీర్తనలు ఎత్తుతుంటే మనకు అర్థం అవుతుంది. ఇదిగో దేవుడు బైబిల్ని, కీర్తన గ్రంథాన్ని బైబిల్కి మధ్యస్థంలో ఆయనకి పెట్టాడు. మన దేహానికి మధ్యలో హృదయం ఉన్నదన్నది ఎంత వాస్తవమో, ఈ పరిశుద్ధ గ్రంథానికి హృదయ స్పందనలా పనిచేసేది కీర్తన గ్రంథం. అందులో ఒక చక్కటి అర్థాలతో కూడిన ఆరాధనలు ఉన్నాయి, చక్కటి జీవిత సత్యాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో నిగూఢమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. చాలా కాలం వరకు నాకు ఒక నేరో లుక్ ఉండేది. కీర్తన గ్రంథమే కదా అనుకునేవాడిని. కీర్తన గ్రంథం వచ్చేసరికి జంప్ చేసి నెక్స్ట్ బుక్ చదివేవాడిని అనమాట. కీర్తనలు ఏముంటుందిలే, కీర్తనే కదా అని ఫీలింగ్. తర్వాత మళ్ళీ ఇంకొక జాడ్యం ఉంటుంది కొంతమందికి, అందులో మనం కూడా ఉన్నాం. ఆ రోగం ఏంటంటే, ఈ కీర్తనలో మళ్ళీ ప్రత్యేకించి దావీదు కీర్తనలు మాత్రమే చదవడం, మిగిలిన కీర్తనలు చదవం. ఎందుకంటే దావీదంత బాగా ఎవడు రాస్తాడులేండి అని ఫీలింగ్ అనమాట. ఇలాంటి మాలాంటి వంకరోళ్ళందరికీ బుద్ధి చెప్పే కీర్తన ఇదిగో ఇలాంటి కీర్తన అనమాట. ఎవరు రాశారు ఈ కీర్తన? చాలా జాగ్రత్తగా వినండి, చర్చిలు అర్థం అవుద్దండి. ఈరోజు మనకి చదువుదాం. ప్రధాన గాయుడికి గిత్తీతను రాగం మీద పాడదగినది, ఇది కోరాహు కుమారుల కీర్తన. ఎవరి కీర్తన? కొంచెం తగ్గించండి, మాకు ఫ్యాన్ లేనప్పుడు మీకు ఫ్యాన్ ఉండకూడదు. ఇంకా హ్యాపీ. ఎవరు రాస్తారు ఈ కీర్తన అంటే కోరాహు కుమారులు. నేను చాలాసార్లు లెసన్స్లో టచ్ చేశాను, మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో మనకు తెలియదు, కానీ ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాక్యపు సత్యాలు అర్థం అవుతాయి. ఒకవేళ ఫాలో అవ్వని భక్తులు కూడా ఉంటారు కనుక మీ కొరకు జస్ట్ బ్రీఫ్గా అవుట్లైన్స్. ఎవరు కోరాహు కుమారులు అంటే, మోసే గారికి బాబాయ్ ఉండేవాడు, బాబాయ్ గారికి ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి మోసేతో ఈక్వల్ ఏజ్లో ఉండేవాడు. ఆయన కూడా ఆ లక్షల మంది ఇశ్రాయేల్ నడిపింపులో ఈయన కూడా కీలకమైన పాత్ర పోషించేవాడు. ఆయన పేరు కోరాహు. అంటే మోసే గారి దగ్గర చుట్టము, మోసే గారు బాబాయ్ గారు అబ్బాయి. ఎవరు? కోరాహు.
ఈ నాయకత్వం ఎప్పుడైతే ఇచ్చారో నాయకత్వంతో చాలా ప్రమాదం అండి. నాయకత్వం మనిషిని ఎలా అయితే నిలబడుతుందో నాయకత్వం మనిషిని అలాగే పడగొడుతుంది, చెడగొడుతుంది, గర్విష్టిగా తయారు చేస్తుంది. ఇక నేనే తోపు తురుమన్న ఫీలింగ్ కూడా రప్పిస్తుంది. అది అలాంటి ఫీలింగ్ వచ్చేసింది ఎవరికి? కోరాహు. ఏమంటాడంటే, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంటికి వెళ్ళినారు చదవండి. ముఖ్యంగా ఈ కీర్తనకు మరీ ఓల్డ్ టెస్ట్మెంట్ ఏదంటే ఆ 5 గ్రంథాలు, మోసే రాసిన 5 గ్రంథాలు. అక్కడికి వెళ్ళి చదివితే ఈయన ఉదంతం కనబడుతుంది. ఏమంటాడంటే, నువ్వు దేవుని సంఘం మీద హెచ్చించుకోవడానికి నువ్వు ఎవడవి? ఎవరిని అనేది మాట? మోసే గారిని. అసలు నువ్వేనా నాయకుడివి, మేము నాయకుడం కాదా? మేము కూడా నాయకులమే. ఏమనుకుంటున్నావు? ఇదిగో నువ్వు ఎత్తితే జనాలు రావడం కాదు, మేము చెయ్యి ఎత్తితే 250 మంది ఓటింగ్ ఉంది ఇక్కడ, ఏమనుకుంటున్నావు అన్నారు. ఎవరిని? మోసే గారిని. నాకు బాధాకరమైన విషయం, నవ్వాలు ఏడలు తెలియని విషయం, నా లైఫ్కి దగ్గరగా ఉండే సంగతి అని చెప్పిన, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే తిరగబడతారు. అది యూనివర్సల్ సూత్రం, గుర్తుపెట్టుకోండి. నాకు లైఫ్లో జరిగింది అది, భవిష్యత్తులో జరగచ్చు కూడా. దగ్గరగా ఉన్న వాళ్ళు తిరగబడతారు, దగ్గరలో తిరగబడతారు, దగ్గరగా ఉన్న వాళ్ళు బయటోడు శత్రువుని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. చెప్పండి, ఎవరిని ఐడెంటిఫై చేయాలని చెప్పండి. మనోడే పగోడన్న సంగతి మనకు చాలా లేటుగా అర్థం. ఎప్పుడు చెప్పినా కసక్కు మనకు గుచ్చేసాక, నెప్పుకుందేట్రా అని వెనక్కి తిరుగుతాం, మనోడే గుచ్చేశాడు, అప్పుడు అర్థం అవుద్ది. అలా గుచ్చేస్తున్నాడు ఎవరు? కోరాహు. వీడు తిరగబడి ఏమన్నాడంటే, మేము రామయ్యా, నువ్వు చెప్పిన దగ్గర మేము అగ్ని వేయమయ్యా, మాకు ఎజెండాస్ ఉన్నాయి, మాకు టీమ్స్ ఉన్నాయి, 250 మంది సభ్యులు, మాకు ఫాలోయింగ్ ఉంది, ఏమనుకుంటున్నావు రామంటే. ఈ మోసే గారికి ఉండే గొప్పతనం ఏంటంటే, త్వరగా ఎవరిని దూరం చేసుకోండి. మనమైతే చెడమడ తిట్టి ఎదవా, పనికిమాలి ఎదవా, ఏం చేసాడు నీకు ఆయన వేస్తాం మనం. ఆయన ఏం చేశాడంటే, ఎలా ఉన్నా, నవ్వున్నా, బాధ ఉన్నా, ఆ మనిషి తేడాగాడని తెలిసిన ఆ మనిషితో మాట్లాడుతూనే ఉంటాడు, పలకరిస్తూనే ఉంటాడు. పోయి వీళ్ళు బాధ పెడుతున్నారు ప్రభువా నన్నని యెహోవా దగ్గర ఏడుస్తాడు. ఇలా కోరాహు కొరకు ఏడ్చాడు. ఎప్పుడైతే ఏడ్చాడో దేవుడు అన్నాడు, వీళ్ళు నిన్ను ఏడిపిస్తే సాక్షాత్తు నన్ను ఏడిపించినట్టే, వీళ్ళు నిన్ను ముట్టుకుంటే నాకు అనుగుట్టు ముట్టినట్టే. మోసే నీకు చెప్తున్నాను, వీళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టు, నువ్వు పక్కన నిలబడు, వీళ్ళ పక్కన నిలబడమను, వీళ్ళకు ఫోటో తీసేస్తా అన్నాడు దేవుడు. ఏం ఫోటో అంటే, అది పైనుంచి తీయడు, కింద నుంచి తీశాడు. భూమి ఇడిపోయింది, ఒకేసారి 250 మందిని మింగేసింది. ఇది హిస్టరీ, తెలుసు కదా. ఆ చనిపోయిన తర్వాత ఆయన పిల్లలు చనిపోలేదు. ఎవరు పిల్లలు? కోరాహు పిల్లలు చనిపోలేదు. కాదు, దేవుడు చంపలేదు. మోసే చుట్టూ ఉన్న మంచి నాయకులు కూడా వాళ్ళని ఏమీ అనలేదు. ఎందుకంటే పిల్లలకి ఏం తెలుసండి, వదిలేయండి అని వదిలేశారు. ఈ పిల్లలు రాను రాను తండ్రి యొక్క అవలక్షణాలు ఏమీ పిల్లలకు రాలేదు, కానీ మంచి లక్షణాలు వచ్చాయి. వీళ్ళు ఒక కాలం వచ్చేసరికి ఒక పెద్ద జనాంగం అయిపోయారు. ఎంత జనాంగం అంటే ఊరంత జనాభా అయిపోయారు. ఊరంత జనాభా అయిపోయినా ఆ టైం వచ్చేసరికి, అభివృద్ధి వచ్చే సమయానికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలుకి 2వ రాజు ఎవరు? స్టాండర్డ్ జీకే చెప్పండి. దావీదు గారు. ఫస్ట్ రాజు ఎవరు? ఫస్ట్ కింగ్ సౌలు, సెకండ్ కింగ్ దావీదు. ఈ 2వ రాజు దావీదు వచ్చే సమయానికి అప్పటికి జనాభా విస్తరించున్నారు. ఎవరు? కోరాహు పిల్లలు వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వాళ్ళకు పెద్ద ఊరు జనాంగం అయిపోయారు. వీళ్ళు విస్తరించే సమయానికి దావీదు గారికి ఒక ఫీల్ వచ్చింది. ఆ ఫీలింగ్ ఏంటంటే, ప్రభువా, ఎక్కడో నన్ను గొర్రెలు కాసుకుంటారు, నన్ను తీసుకొచ్చి నువ్వు ఎక్కడ నన్ను ప్యాలెస్లో కూర్చోబెట్టావు, నీ మందిర సన్నిధైన నీ మందసం ఎక్కడో గుడారంలో ఉండడం ఏంటి, నేను ఎక్కడో పైన ఉండడం ఏంటి, మట్టిలో తిరిగి నన్ను పైన ఎట్టావు, మహోన్నతుడి పైన నీ సన్నిధిని ఎక్కడో గుడారంలో ఎట్టావు, నాకు నచ్చలేదు ప్రభువా. నేనుండే నివాస స్థలం కన్నా నీ నివాస స్థలం ఇంకా ఉన్నతంగా ఉండాలి. నువ్వేమనుకోనంటే నీ కొరకు గోల్డ్ టెంపుల్ కడతాను, ఏమంటావు అన్నాడు. ఎవరు? దావీదు గారు. ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టకన్నాడు. ఎవరు? దేవుడు. ఏ ప్రభు అంటే, బాబు నీ చేతులు రక్తము చేత తడిసిపోయినందుకు నువ్వు కట్టొద్దు అన్నాడు.
అయితే నేను గౌరవిస్తాను, నీ ఫీలింగ్స్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే నా ఇష్టానుసారుడు అయిన మనుషుడుగా నేను గౌరవిస్తున్నాను. ఆ ఫీల్ అలాగే ఉంచు. నీ గర్భాన్ని ఒక కొడుకు వస్తాడు, పుట్టకముందే చెప్తున్నాను, అతడి పేరు కూడా చెప్తున్నాను, సొలొమోను అని పేరెడతారు. ఆ అబ్బాయి ద్వారా నీ ఫీల్ ఏదైతే ఉందో, నీ ఐడియాలజీని నేను రూపాన్ని తీసుకొస్తాను, నీ కొడుకుతో కట్టిస్తానులే మందిరాన్ని అన్నాడు. ఎప్పుడైతే కట్టిస్తాన్నాడో అలాగే ప్రభువా అని ఊరికే ఖాళీ కూర్చుని ఉండలేదు. మరి కొడుకు వచ్చే సమయానికి మందిరం కట్టాలంటే ఏముండాలి? స్థలం ఉండాలిగా. ఈ స్థలాన్ని కొన్నాడు. అప్పటికి 46 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. ఆ 46 ఎకరాల స్థలం కొరకే ఇప్పటికీ TV9లో ఇజ్రాయేల్తో యుద్ధాలు ప్రజెంట్ జరుగుతుంది. కరెంట్ న్యూస్, ఇజ్రాయేల్తో యుద్ధాలు చేస్తున్నాయి. పాలస్తీనా, గాజా, ఇప్పుడు ఇరాన్, ఇప్పుడు కూడా యుద్ధాలు దిగుతున్నాయి. వీటి ఇంటర్నల్గా వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ 46 ఎకరాల కోసమే గొడవ. ఏం సార్ 46 ఎకరాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదంటే, అలా 46 ఎకరాల ప్రపంచంలో ఎక్కడ ఉండదని వాళ్ళ బిలీఫ్. అంటే ఆ 46 ఎకరాల్లోనే అబ్రహాముకి దేవుడు కనబడ్డాడు, మాట్లాడాడు. ఆ 46 ఎకరాల దగ్గరే యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఆ 46 ఎకరాల మొరియా పర్వతాల మీదే దావీదు ఒకరోజు మోకాళ్ళు వేసి మందిరం కడతా అన్నాడు. ఆ 46 ఎకరాల మీద సొలొమోను గోల్డ్ టెంపుల్ కట్టించాడు. అంత సెంటిమెంట్ ల్యాండ్ అది. ఏది? 46 ఎకరాలు. ఆ 46 ఎకరాల కొరకు ఫైట్ జరుగుతుంది. అయితే మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఆ 46 ఎకరాల సదునైన నేల లేదా ఈ కొండవాళ్ళు ప్రాంతాలు కొనేశాడు దావీదు, నా కొడుకు వచ్చి మందిరం కడతాడని. మందిరానికి కావాల్సినవన్నీ రెడీ చేశాడు. మందిరం ఉంటే సరిపోద్దా? ఎవరు ఉండాలి? మళ్ళా చెప్పేవాడు ఎవడో ఒకడు ఉండాలిగా. ఆ చెప్పే వాళ్ళని యాజకులు అంటారు, బయట వాళ్ళు పూజారులు అంటారు, ఇంకా మన క్రిస్టియన్ ట్రెండ్లోకి వస్తే పాస్టర్లు అంటారు. ఆ మూలాలకు వెళ్ళిపోతే వాళ్ళని యాజకులు అంటారు. ఆ యాజకులను పెట్టి, ఇదిగో మీ భర్తీలు ఇవి, మీ నివాసాలు ఇవి, ఇది మీకు ఉద్యోగం మేలన్నట్టు లేవి అని ఒక క్రమం ఉంది. వాళ్ళ క్వాలిఫికేషన్ ఎవరిని పడతాను సేవకుని చేయరు. మనమే 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే సేవకు వచ్చేస్తున్నాం ఏంటో మరి. ఆ రోజు వాళ్ళకి వాళ్ళ సేవ రావాలి అంటే లేవి క్రమం ప్రకారం సేవకి క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఏం చేసేవారు అబ్బాయి అని చాలామంది అడుగుతారు. మా అబ్బాయిని సేవ చేద్దామని అనుకుంటున్నాను అంటే నేను సీరియస్గా అంటాను, మినిమం డిగ్రీ చదివించండి అని. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో బోధకుల కన్నా విశ్వాసులకు తెలివితేటలు ఎక్కువ. ఇలాంటి వంకరోలకు వాకింగ్ చెప్పాలంటే చెప్పండి, కాస్త మనం ఎక్కువ చదువుకోవద్దండి. లింగుమని దుంపల బడికి వెళ్ళి వచ్చేస్తే వింటారు అనుకుంటున్నా. వీళ్ళు టెక్నాలజీలో ఉన్నారు ఈ పబ్లిక్. అందుకే స్టడీ అంటే బయట స్టడీస్ ఉండాలి, అలాగే థియలాజికల్ స్టడీస్ ఉండాలి. అప్పుడు నువ్వు వాక్యాన్ని స్టడీ చేయాలి. అప్పుడు రా ప్రీచింగ్ బాగుంటుంది, దేవునికి ఒక డిగ్నిటీగా నువ్వు చెప్పగలవు. అలాగే ఆ రోజుల్లో ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకునేవాళ్ళు. లేవి క్రమం ప్రకారం ధర్మశాస్త్రం ఎరిగిన వారిని, మోసే యొక్క క్రమానుగతాన్ని ఎరిగిన వారిని తీసుకున్నారు. సేవకులు వచ్చారు. నెక్స్ట్ సేవకులు ఉంటే సరిపోద్దా? ఇప్పుడు నేను వచ్చే ముందు ఏం చేశాడు తమ్ముడు? ఏం చేశాడు? ఆకాశం చూశాడా? ఏం చేశాడు? ఎరగా చూస్తారా చెప్పండి. పాట పాడాడు. అది సురేష్ కాదు, ఈ తమ్ముడు పాట పాడాడుగా. ఈ పాట పాడాడంటే వాక్యాలు చెప్పడమే కాదు, సంఘంలో ఇంకెవరు ఉండాలి? పాటలు పాడే వర్షిప్ లీడింగ్ ఉండాలి. అదే కదండి బ్యూటీ. రెండూ ఉండాలి. కొన్ని సంఘాలు ఉంటాయి, వర్షిప్ ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే వర్షిప్ ఉండదు. రెండూ ఉంటే ఇంక ప్రపంచంలో మాలాటాడు ఎవరు లేడు అంటారు. ఇంక భూమి మీద నిలబడరు అనమాట. సరే, వర్షిప్ చేసేవాళ్ళు ఉండాలి, వాక్యం ఉండాలి, రెండూ ఉండాలి. కొంతమంది ఇంక వాక్యాలు అంటారు, ఇంకా ఆరాధన తన్మయం ఏం చెప్పారండి? పాటలు గట్టిగా పాడి గంటన్నర ఆరాధన చేశారండి. మరి వాక్యం 20 నిమిషాలు చెప్పారండి, చచ్చిపోయి ఎందులో కానీ దూకేసి. వాక్యం వద్దా? రెండూ ఉండాలి. పాటలే కాదు, వాక్యం కూడా. డీప్ స్టడీస్ ఉండాలి. ఇలా రెండూ ఉండేలాగా జాగ్రత్త పడ్డాడు దావీదు. గాయకులను తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారంటే, మరి ఈ కట్టే మందిరాన్ని దేంతో కడతా అన్నాడు? బంగారం, గోల్డ్తో కడతాడు. గోల్డ్కి ఎస్కాట్ అవసరమో వద్దా? ఎస్కాట్ మీన్స్ కాపలా అవసరం వద్దా? చెప్పండి. కాపలా ఉండాలి. గోల్డ్ కాపలా లేకపోతే ఏమవుద్ది? గోల్డ్ కాబట్టి పట్టుకుపోతారు. అలా ఎలా పట్టిపోతారండి? మందిరానికి వచ్చి అంటే పట్టిపోతారు. నేను చాలాసార్లు చెప్పాను, కొత్తసేపు లేచిపోతారు వచ్చి. భక్తులు అలా ఉంటారు, నేను సీరియస్ చెప్తున్నా. కొత్తసేపు లేచిపోతారు, కొత్త సీపులు అట్టిపోతారు. భక్తులు అలా అట్టిపోతారు. అక్కడ వరకు ఎందుకు? భోజనాల్లో పెరుగు దహేస్తారు భక్తులు, కూర దహేస్తారు భక్తులు. లోపల ఉంటాయిగా కలేబారాలు చికెన్లో.
కలేబరాలు ప్లస్ ఫ్రై అంటారు దాన్ని, అవి దాచేస్తారు. ఎలాదా ఇది మందిరం కదరంటే మందిరమే అన్న ఫీలింగ్ ఆ రోజు చచ్చిపోద్ది. కొత్త చెప్పులు కనబడిన వెంటనే చెప్పులు అట్టుకుపోయేవాళ్ళు, సీపురులు అట్టుకుపోయేవాళ్ళు, శతగోపురాలు అట్టుకుపోయేవాళ్ళు, గుడంతా బంగారం అయితే ఏం చేస్తారు చెప్పండి? తాంబం అట్టిపోతారు, మెట్లు అట్టుకుపోతారు. అవసరమైతే దేవుడు బొమ్మ బంగారం అయితే దేవుడినే సంచులు పెట్టి పట్టిపోతారు. అందుకే దావీదుకి ఆ విషయం తెలుసు కనుకే బయటోళ్ళ వలన ప్రాబ్లం ఉంటుంది బంగారానికి, మన వాళ్ళ వలన కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి ఎస్కాట్ కావాలి. ఎస్కాట్ కావాలంటే ఎవరు కావాలి? లేవీల క్రమంలో వచ్చిన వారిని కొంతమందిని యాజకులను చేస్తాం, కొంతమందిని సింగర్స్ని చేస్తాం. వీళ్ళకి బీరకాయ పీసులో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారంటే కోరాహు కుమారులు ఉన్నారు. వీళ్ళని ప్రత్యేకించి పోలీసులు చేద్దామని పోలీసులు చేశాడు. ఏం చేస్తారు ఈ పోలీసులు అంటే, ఈ కోరాహు కుమారులు అందరూ కలిసి గేట్ క్రేపర్స్ అన్నమాట. చెకింగ్ డిపార్ట్మెంట్ అంటారు చూస్తారా, ఆ గుమ్మం దగ్గర నిలబడతారు. పెద్దదైన 46 ఎకరాల మందిరం. ఆ లోపలికి బయటికి పోయి వచ్చే వాళ్ళని ఏం చేస్తారంటే దావీదు ఈ కోరాహు కుమారులు చెక్ చేస్తారు. వీళ్ళు చెకింగ్ డిపార్ట్మెంట్ మాట. అంటే ఈ కీర్తన రాసింది ఎవరు? కోరాహు కుమారులే. ప్రొఫెషన్ ఏంటి చెప్పండి? డిపార్ట్మెంట్ అన్నమాట. వీళ్ళు రాస్తున్నారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఏమని రాస్తున్నారు? చాలా బాగుంటుందండి, చదువుదాం బాగా. ఈరోజు ఎండ తక్కువ ఉంది, కొంచెం బాగా వినండి, విందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది. బాగా వినాలి. ఎందుకు ఈ కీర్తన నాకు ఎందుకు బాగా నచ్చిందంటే, ఇది ఎప్పుడో తెలిస్తే బాగుండండి. రీసెంట్గానే తెలిసింది. ఎప్పుడో తెలిస్తే మన జీవితాలు బాగుపడను, కానీ కొన్ని విషయాలు లేట్గా తెలిసారు. అయ్యో ఇది అప్పుడే తెలిస్తే బాగుని అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా? చర్చిలు తెలియకుండా సిల్లీ థింగ్స్ కొరచు చర్చ ఎగ్గొట్టే ప్రతి ఒక్కడికి చెంపదబ్బాయి కీర్తన గుర్తుపెట్టుకోండి. ఏమని మాట్లాడుతున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, నీ నివాసములు ఎంత రమ్యములు అంటే సొలొమోను కట్టించిన మందిర నిర్మాణం కొరక, ఆర్కిటెక్చర్ కొరకు మాట్లాడుతున్నాడా? అరే ఎంత బాగా స్తంభాన్ని కట్టారా, మెట్లు ఎంత బాగా పెట్టారా, గంగాలను చూడరా ఎలా ఉందరా అని ఈ బయట వాటి కొరకు మాట్లాడేది? భక్తుడు చర్చి యొక్క ఆకారాల్లో, గోళ్ళలో, గంటలో, స్టార్లు చూసి రాడు విశ్వాసి. మరి ఏం చూసి వస్తాడంటే సెలవిస్తున్నాడు, ప్రభువా నీ నివాసములు ఎంత రమ్యములు అంటే, ఎందుకు ఆ నివాసాలు రమ్యమయ్యాయి? ఆ నివాసాలు ఎందుకంత రమ్యమయ్యాయి అంటే నీ నివాసాలు కాబట్టి రమ్యమయ్యాయి. అర్థమైందా? నివాసాలంటే సొలొమోను కట్టించిన నివాసాలు ఎందుకు రమ్యమయ్యాయి అంటే నీ నివాసాలు కాబట్టి, నీ ఉంటావు కాబట్టి. నువ్వు లేకపోతే అది గోల్డ్ అయినా మాకు గోల్డ్ అనిపించదు. నువ్వు లేకపోతే ఇది ఎంత చక్కటి నిర్మాణాలు, పక్కా ప్లానింగ్, ప్రపంచంలో లేని ప్లాన్ ఆఫ్ యాక్షన్తో దీన్ని కట్టినా నువ్వు లేకపోతే మాకు ఉండాలనిపించదు. ఇవి మాకు ఎందుకు అందంగా కనబడుతున్నాయంటే అక్కడ నువ్వున్నావు గనక. నువ్వు ఉంటే ప్రభువా మాకు చాలా చూడాలని రమ్యముగా అనిపిస్తుంది. రెండో వచ్చిన కనెక్ట్ చేస్తున్నారు చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది. ఆశపడుతున్నది, సొమ్మ చెల్లుచడం అంటే ఆదివారం ఎప్పుడు వస్తుందిరా, ఇంకా మంగళవారంలోనే ఉన్నావా అని ఫీల్ అవుతారట. ఎప్పుడు వెళ్ళిపోతామరా, ఆదివారం చర్చు, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం వచ్చింది, ఇంకొక 2 రోజులు ఆగితే చర్చికి వెళ్ళిపోయే రోజు వస్తుంది. ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తాడు. చర్చి ఎగ్గొట్టేవాళ్ళు అప్పుడే శుక్రవారం వచ్చిందా, వెళ్ళిపోవాలి ఆదివారం అంటారు. నేను అడుగుతున్నాను, చర్చి మీద ఆశ ఉన్న వాళ్ళు వారాలు లెక్క పెట్టుకుంటారు. ఇంకొక 2 రోజులు పోతే ఆదివారం వచ్చేస్తుంది, అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, అలా వాక్యం ఉంటుంటాను ఫీల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చర్చికి వచ్చే వాళ్ళంట రూట్లు గుర్తుపెట్టుకుంటారట. వాళ్ళకి ఆ చర్చ్ ఎవరికి? సొలొమోను చర్చ్. అది వాళ్ళు ఎలా రూట్లు గుర్తుపెట్టుకుంటారంటే, ఈ కీర్తనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇశ్రాయేలు ఎక్కడెక్కడో నివసిస్తారండి. ఆ తర్వాత గొడవలు అయితే చాలా దూరం చెదిరారు, మళ్ళీ వచ్చారు. వీళ్ళు ఎక్కడెక్కడో నివసిస్తున్నప్పుడు వీళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే
వాళ్ళకి పస్కా జరిగినప్పుడు, పెంతెకొస్తు జరిగినప్పుడు, గుడారాల పండుగలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వస్తారు వీళ్ళు? దేవుని మందిరం. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దేశానికి ఒకే ఒక్క చర్చు, ఇప్పుడు ఈదికి 70 చర్చిలు. ఆ రోజు ఒకే ఒక్క చర్చు. ఎంత మూలన ఉన్నవాడైనా, కాశ్మీర్లో ఉన్నవాడైనా చెప్పండి, ఆ మధ్యలో ఉన్న చర్చికే రావాలి. ఉదాహరణకి ఇండియన్ పోలీస్ ఎక్కడున్న అదే చర్చ్. ఇప్పుడు ఇంత దూరం కాశ్మీర్ నుంచి ఒక లుక్ వేయండి. కాశ్మీర్ నుంచి ఇప్పుడు కాకినాడలో చర్చికి రావాలి అంటే ఎలా వస్తారు? ఫ్లైట్ ఉందా? ఆ రోజు ఏమైనా కారు ఉందా? ఏముంది? ఎలా వస్తారు? ఎలా రావడానికి ఒకే ఒక మార్గం. వస్తే గాడిదల మీద రావాలి, గాడిదల దూరాలు పనిచేయవు. వస్తే గుర్రాల మీద రావాలి, గుర్రాలు కూడా ఊర్లు దాటేంత పనిచేయవు. వస్తే ఒంట్ల మీద రావాలి, ఒంట్లు కొనేంత డబ్బులు అందరికీ ఉండవు. మరి ఎలా వస్తారు? నడిచి వస్తారు. ఆ నడిచి వస్తున్నప్పుడట ఓ ఫీలింగ్తో వస్తారట, ఇంకా ఎంత దూరం ఉంది మందిరం అని గుర్తుపెట్టుకుని వస్తారట. వచ్చేటప్పుడు వీళ్ళకి ప్రతి 6 నెలలకి, 3 సంవత్సరాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి ఈ చర్చికి వచ్చే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ గుర్తు చేసుకుంటారు మార్గంలో. ఏం గుర్తు చేసుకుంటారో? ఎంత బాగుంటాయో దేవుని నివాసాలు, ఎంత బాగుంటాయో. ఆవరణంలో ఆ రోజు మనం లాస్ట్ టైం మన చర్చికి వెళ్ళినప్పుడు ఆవరణంలో మనం మాట్లాడుకున్నప్పుడు, మనం వాక్యం వినేసి బయటకు వచ్చి నిలబడి మాట్లాడుకున్నాం. ఆవరణంలో సాయంకాలం ఎంత బాగుందండి అని మాట్లాడుకుంటారట. మనకి చర్చి ఇంకా శివరి ప్రార్థన అవ్వదు, ఆవరణలో కాదు, దరిదాపులో కనబడరు, పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఏ డ్రైనేజీలో పడిపోవాలి. ఇప్పుడు అర్జెంటుగా వారం అంతా ఇంటికాడ ఏడ్చాం, గంట ఇక్కడ ఉండలేము, వెళ్ళిపోవాలి అర్జెంటుగా, తన్నుకుని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు మాట్లాడుకుంటారట. ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఇదిగో ఆయన ఆవరణాలు చూడాలి, ఇలా మాట్లాడుకుంటారట. ఇంకా 2 ఊర్లో ఉన్నాయి, ఇంకా ఒక ఊరే ఉంది. జస్ట్ ఆ టర్నింగ్ తిరిగితే మదన వచ్చేస్తుంది. అయ్యా ఒక్క టర్నింగ్ వచ్చేసాం అని ఫీలింగ్తో వెళ్తుంటారట. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుందట. దాన్ని రాస్తున్నారు ఈ పోలీసులు. ఎందుకు రాస్తున్నారు చూద్దాం కిందికి. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేచింది. ఇప్పుడు చెప్పండి, ఏం చూడాలని అంటే మందిరం చూడాలని కాదు, ఏం చూడాలని ఆవరణాలు చూడాలని కాదు, ఏం చూడాలని? దేవుణ్ణి దర్శించాలి. అంటే అక్కడ దేవుని యొక్క ఉనికి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవునిని మేము అనుభవిస్తాం. అందుకే మందిరానికి వెళ్తాం. మందిరంలోకి ఎందుకు వెళ్తున్నారా అంటే పాటలు బాగా పాడతారని కాదు, చక్కగా ఫంక్షన్ హాల్లో ఉంటుందని కాదు. ఇక్కడ ఏముందని, ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఆర్కిటెక్చర్ చూసే, నీట్నెస్ని చూసే వాళ్ళు చర్చికి వస్తే కిందకు వచ్చిన లింక్ చేశాడు చూడండి, ఆ బలిపీఠం చుట్టూ ఏమున్నాయట? పిచ్చుకలు ఉన్నాయట. ఇంకా ఏమున్నాయట? వాటి పిల్లలు ఉన్నాయట. నీట్నెస్ కొరకే కీర్తనాకారుడు మాట్లాడితే పెట్లు పక్షులు ఉన్న కాడ నీట్నెస్ ఉంటుందా? చెప్పండి, లాజిక్ అర్థమవుతుందో లేదు? ఇప్పుడు పావురాలు ఉంటాయండి కొన్ని బిల్డింగ్ల మీద. ఎంత బాగుందో బిల్డింగ్ అంటే చూడు, దగ్గరికి వెళ్ళి ఎంత బాగుందో. రెట్లు, యురేసనాలు అన్నీ ఉంటాయి దానికి. కింద అరక్కపోతే అది కూడా అరగంద కూడా వేసేస్తుంది. అది ఎన్ని ఉంటాయి, గింజలు ఉంటాయి అన్నీ. గోడ మీద ఏంటి? ఏసియన్ పెయింట్ కాదు అది. చెప్పు, పెట్టదే, అందులో ఉందని అడుగుతున్నాను. ఏం చూస్తున్నారంటే వీళ్ళ పక్షులను అడుగుతున్నాను. పక్షులు అక్కడ చాలా పక్షులు ఎరుసలేం మందిరంలో ఉంటున్నాయంటే మీరు ఊహించండి ఎంత కలుషితం చేసి ఉంటాయండి. పిల్లలను కూడా గూళ్ళు పెట్టేసాయంటే ఎంత అశుద్ధం చేసి ఉంటాయి. కానీ ఈ విశ్వాసులకి, యాత్రికులకి లేదా ఆ కీర్తనగాడికి ఇది ఏం కనబడదు. మేము వెళ్ళేది గోళ్ళ చూడడానికి కాదు, మేము వెళ్ళేది రంగులు చూడడానికి కాదు, మేము వెళ్ళేది యెహోవా మాకు దర్శనమిస్తాడని వెళ్తున్నాం. మా బ్యూటీ ఎక్కడుందంటే అక్కడ ప్రజెన్స్ ఉంది, దేవుని ఉనికి ఉంది. ఆ ఉనికి అక్కడ ఉందని మేము వెళుతున్నాం. అందుకే మా నివాస స్థలాల కన్నా దేవుని నివాసాలు గొప్పవంటున్నాం. మా మంచి ఆవరణాల కన్నా దేవుని ఆవరణం గొప్పదంటున్నాం. ఎందుకంత ఆవరణం రమ్యమైంది, ఎందుకు ఆ నివాసం అంత గొప్పదైందంటే దేవుణ్ణి దర్శిస్తాం. ఫీలింగ్ ఇస్తున్నాడు చూడండి. పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరుకుతుంది. ప్రభువా నాకు ఏ ఫీలింగ్ ఉందంటే పక్షిలాగా నీ మందిరంలో అలా ఉండిపోతే ఎంత బాగుండు. పక్షిని అయితే బాగుండు ప్రభువా, రాలేకపోతున్నాను. ఎప్పుడు ఆ పక్షిలాగా నీ మందిరంలోనే గూడెట్టేసుకుని అక్కడే నేను బిడ్డలను కనేసి అక్కడే మేము అలా బతికేసి అలా పక్షిలాగా నీ దగ్గర చచ్చిపోతే ఎంత బాగుండు ప్రభువా అంటాం. మనం రివర్స్ ఏంటి చెప్పిన, చర్చ్ అయిన వెంటనే పక్షిలాగా ఎగిరిపోతాం. అలా రండి పార్క్ పోదాం రండి,
ఫంక్షన్ పోదాం రండి, బీచ్కి పోదాం, ఎగిరిపోయి డ్రైనేజీలో పడిపో. వాళ్ళ ఫీలింగ్ చూడండి, పక్షిలాగా. ప్రభు, ఒక పక్షి ఒక మూగ జీవిలో ఉండిపోవాలనిపిస్తుంది. మాకు ఎప్పుడు చర్చిలోనే ఉండాలనిపిస్తుంది అయ్యా. అప్పుడైపోయిందా అనిపిస్తుంది అయ్యా. అప్పుడే వదిలేస్తున్నారా అనిపిస్తుంది అయ్యా. మందిరంలోనే గంటలు గడపాలి, మా పిల్లలతో మాతో పక్షుల వలె గడపాలని ఉంది. ఎక్కువ నీ మందిరంలో ఉండాలని ఉంటుంది. ఎందుకంటే ఈ వారం అంతా మేము ఎక్కడో గడిపాం, ఈ వారాంతరం వచ్చాం, ఈ నెలలంతా ఎక్కడో గడిపాం, ఈ నెల చివరిలో వచ్చాం, ఈ ఏడాది అంతా మేము గడిపాం, ఈ ఏడాది నీ దగ్గరికి వచ్చాం. మా ఫీలింగ్ చెప్తున్నాం బ్రవ్వా. మాకు ఎలా ఉంది చెప్పనా, బయట రకరకాల ఎంజాయ్మెంట్లో మేము గడిపే కన్నా ఒక 2 గంట లేదా ఒక రోజు నీ మందిరంలో గడిపే ఆ ఫీలింగ్ని చెప్పండి. నేను ఎన్ని కోట్లు ఎట్టినా కొనలేను ప్రభు అన్నాడు. కొనలేం ప్రభు, ఎందుకంటే అందులో ఉండాలనిపిస్తుంది మాకు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము స్తుతించెదరు. ఎవరు ధన్యులట? నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వాళ్ళు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాగా లోయలో పడి వెళ్ళుచున్నారు. పైన 2వ వచనంలో ఒక మాట వదిలేస్తాం, ఆనందముతో శరీరముతో ఆనందముతో నీ మందిరానికి వస్తున్నానన్నప్పుడు కేకలేసేస్తాను నేను అన్నాడు. ఎలా ఉందట? నీ మందిరానికి వస్తున్నప్పుడు కేకలు వస్తాయి, నీ మందిరానికి వస్తున్నానప్పుడు ధన్యత వస్తుంది, నీ మందిరానికి వస్తున్నానన్నప్పుడు పక్షుల్లా ఉండాలనిపిస్తుంది. కేకలేయడం అంటే కాస్తో కూస్తో చదువుకుని ఇక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ పాస్ అయిన వారి లిస్టులో, ఉద్యోగాలు వచ్చిన లిస్టులో నీ నెంబర్ ఉంటే ఏం చేస్తావు? కేకేస్తావు, యాహూ సాధించాను రా అబ్బాయి అని. లేదా ఒక శుభవార్త వచ్చింది, లేదా ప్రెసిడెంట్ గారు అమ్మాయి సంబంధమే నీకు వచ్చింది అనుకో ఏమంటా? అది మరి అంటావు. నేను అడుగుతున్నాను, ఆ ఫీలింగ్స్ గుడ్ న్యూస్లు వచ్చినప్పుడు కేకేస్తాం, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు కేకేస్తావు, నీ పొలము ఉన్నపాటున ఒకేసారి నీ పక్కన హైవే రోడ్డు పడి అది 100 కోట్ల గిరాకీ వచ్చిందంటే ఎలా ఉంటుంది నీ ఫీలింగ్? ఈ భక్తుడి ఫీలింగ్ ఎలా ఉందో చెప్పనా? ఒక శుభవార్త వింటే ఎలాగా యాహూ అని కేకేస్తామో, రేపు చర్చికి వెళ్తున్నాం అనగానే విశ్వాస్ కూడా ఎస్ రేపు చర్చికి వెళ్తాం అని ఫీల్ అవుతారు. ఎస్ రేపు మేము చర్చికి వెళ్తాం, చర్చిలో గడుపుతాం, పాడతాం, అందరితో కలిసి పాడతాం, వాక్యాలు గంటలు వింటాం, 1 by 1 వచనం వెనకాల వచనం చక్కగా వివరిస్తారు. ఒక ఫీలింగ్ మాకు ఉంటుంది, నేర్చుకుంటాం. ఆ ఫీల్ క్రొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది. ఎంత ఎంజాయ్ ఉంటుందో అన్న ఫీల్తో కేకల రేపే సండే అని ఫీల్ అవుతారట. రేపు సండే వచ్చేసింది, ఎట్లయినా వెళ్తాం, చర్చిలో కూర్చుంటామని కేకలేస్తారట. నేను అడుగుతున్నాను, ఈ ఫీలింగ్ మనకుందా అని అడుగుతున్నాను. ఈ ఫీలింగ్ మనకుందంటే, నీకు సరిగ్గా ఆ రోజు ఏదో దిక్కుమాల ప్రోగ్రాం దొరికిందనుకో, ఆదివారం వచ్చింది రా చర్చికి వెళ్ళాలా లేకపోతే ప్రోగ్రాంకి వెళ్ళాలంటే, ప్రతి వారం చర్చికి వెళ్తాంగా, చెప్పండి ప్రోగ్రాంకి వెళ్ళిపోదాం, దేవుడు అర్థం చేసుకుంటే వెళ్ళు, ప్రోగ్రాంకి వెళ్ళు, అన్నీ చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భక్తి మన చర్చికి ఇచ్చే ఇంపార్టెన్స్లో తెలిసిపోతుంది. నా వ్యక్తిగతంగా నేను పోల్చుకున్నాను. ఎప్పుడైనా నాకు లాంగ్ మీటింగ్ ఉన్నప్పుడు, లేదా నైట్ ఇంకా పూర్తిగా అలసిపోయి ఇంకా లెగలేనన్నప్పుడు, మళ్ళీ ఇంకో మీటింగ్ జర్నీ ఉందన్నప్పుడు ఆ రోజు చర్చ్ మానుతాను నేను. అప్పుడు కూడా నా మనసు గిల్టీ అంటే చెప్పనా, చర్చ్ చేద్దాం. నేను మానేది దేవుని పని కోసమే, కానీ ఈ ప్రజెన్స్ మానేసరికి నా ఫీలింగ్ ఏమొస్తుంది చెప్పనా, లేకలేకపోతున్నావురా అని ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఆ మీటింగ్కి వెళ్తే చర్చ్ ఎగ్గొడతావురా ఫీలింగ్ వస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు చర్చికి ఇచ్చే ఇంపార్టెంట్ని బట్టి నీ భక్తి ఏంటో, నీ గ్రాఫ్ ఏంటో దేవుడు తేల్చేస్తాడు. దేనికోసం మానేసావు? భోజనాల కోసం మానేసావా? ఇవాళ ఫంక్షన్ ఉందని మానేసావా? దేనికి మానేసావు? పెళ్ళని మానేసావా? దేనికి మానేసావు? మొన్న వారం కొంతమంది మానేశారండి. నేను చెప్తున్నాను, లౌకికమైన ప్రోగ్రాం కోసం మానేశారంటే, ఆడు రాలేదు నీడు, ఈడు రాలేదు నాడు, ఆడు రాలేదు ఈడు. అడుగుతున్నాను, చర్చ్ ప్రజెన్స్ తెలిసింది అసలు మీకు అడుగుతున్నాను నేను. లౌకికమైన విషయాల కొరకు మానేయడం ఏంటి? చాలా ఈ లైన్ అంతా ఖాళీ అయింది. ఎక్కడికి వెళ్ళారు? జెండాలు ఎగరేయడానికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ రో అంతా ఖాళీ అయింది, ఎక్కడికి వెళ్ళారు?
సురేష్ మీద కూడా డౌట్ వచ్చి మెసేజ్ పెట్టాను, నేరా ఏంటి సంగతి అని అంత 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 ఇగ్గలేనని అని చెప్పాడు. మరి నెక్స్ట్ ఇంటికి వెళ్ళాడు, నాకు చెప్పలేదు, ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్తాడేమో. నేను అందరిని అడిగాను, ఎవడైనా చచ్చి ఒళ్ళు నాకు ఎలపరం వస్తుందని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంత పెద్ద కారణం ఏముంది? కిడ్నీ తీసేస్తున్నారు ఇవాళ నీకు, లేదా విమానం పడిపోయిందని ఏమైనా ఫోన్ వచ్చిందా నీకు? అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది నీకు? చర్చి మానే అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది నీకు? దేవుని పని ఉందని ఈ ప్రజెన్స్ మానితేనే గిల్ట్ రావాలి మనకి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా మా ఫీలింగ్ ఎడి చెప్పినా కేకలేస్తాం, మా ఫీలింగ్ ఎడి చెప్పినా చర్చికి వెళ్తారండి, బ్లెస్డ్ పీపుల్స్ అంటే వాళ్ళు అని చెప్పుకుంటాం. ప్రభువా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన, మా ప్రివిలేజ్ ఏంటో చెప్పిన ప్రభువా, మా ప్రివిలేజ్ ఒకటే, చర్చిలో ఉంటాం, వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్గా ఉంటాం, మేము అధ్యక్ష చేస్తాం, పాటలు పాడతాం, మెసేజ్లు చెప్తాం, కూర్చుంటాం, ప్రభురాత్రి సంస్కరణ పెంచుతాం. ఇది మా ప్రివిలేజ్, నువ్వు ఇచ్చావు మాకు, మా పోస్టింగ్ ఇది. నీ కొరకు మేము నిలబడతాం, నీ కొరకు మేము ఆరాధన చేస్తాం. మా లైఫ్ లెసన్స్ అన్నీ నీ లెసన్స్లో మేము నేర్చుకుంటాం. నీ ప్రజెన్స్లో ఉండడం అంటే మాకు చాలా ఇష్టం ప్రభువా. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చే వాళ్ళు మమ్మల్ని పలకరించినా ప్రభువా చెప్తున్నావు, ఆదివారం మందిరం అంటే మందిరమే ప్రభువా. అంతే. వారం ఎగ్గొట్టి వెళ్తే ప్రతి ఆదివారం మెసేజ్ చెప్పించుకోవాలి ఉన్నారు తెలుసా మనతో. ప్రతి ఆదివారం మెసేజ్ చెప్పించుకోవాలి. మేల్ చర్చిల్లో మానకుండా చెప్పించారు. హుబ్లీలో 40,000 శాలరీ ఇచ్చి, ఆన్లైన్ వాళ్ళు చూస్తారు, 40,000 శాలరీ ఇచ్చి, రూమ్ ఇచ్చి, ఫ్యామిలీకి అన్నీ ఇచ్చి, అన్నీ చూస్తాం, దగ్గరుండి చూస్తాం, మీ పిల్లల ఫీజులు కూడా మేము కడతాం, వచ్చేయండి మా చర్చిలో నడిపించండి ఆఫర్లు వస్తాయి తెలుసా. లేదండి మేము ఆ రేకుల సీటు కింద ఉంటాం. మనం ఎందుకు చెప్పినా ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంతే. 5 కోట్ల రూపాయలు అక్కడికి రమ్మంటారు, 5 కోట్ల రూపాయల నిర్మాణంలోకి వెళ్ళలేం. ఎందుకు వెళ్ళాం చెప్పినా, ఇక్కడ ఒక ఫీల్ ఉంది మనకి, ఇక్కడ ఒక ప్రజెన్స్ ఉంది మనకి, ఇక్కడ ఒక కమిట్మెంట్ ఉంది మనకి. ఇక్కడ ఏముందో తెలుసా, ఇదిగో మాకు ఒక ప్రివిలేజ్ ఉంది, దేవుడిచ్చాడు మాకు, దేవుడిచ్చాడు. భక్తులు అంటున్నారట, నీ మందిరం ముందు నివసించి వారు ధన్యులు ప్రభువా, వారు నిత్యము నేను చూసిస్తారు. ఎవరు ధన్యులు? ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు? పెళ్ళైన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు? డబ్బులు అకౌంట్లో గట్టిగా పడిన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు? చర్చికి వచ్చి అలా గంటలు గడిపేవాడు ధన్యులు. బయట మాట్లాడుకుంటారు ధన్యతల కొరకు, ఇల్లు ఇచ్చాడు మేము ధన్యులు అని, ఉద్యోగం ఇచ్చాడు మేము ధన్యులం అని బయట మాట్లాడుకుంటారు, గర్భఫలాలు ఇచ్చారు మేము ధన్యులం అని. వాళ్ళు అక్కడి వరకు ఉంది వాళ్ళ భక్తి, వాళ్ళ మైండ్ అంతే వెలిగింది వాళ్ళకి. కానీ అంతకు మించి నీకు వెలగాలి, మేము చర్చికి వస్తున్నాం, ఇంతకు మించిన ధన్యత మాకు లేదు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, రాలేరు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు బాగోవు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, వాళ్ళ ఒంట్లో బాగోదు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, వాళ్ళకి మార్గాల్లో కుదరదు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించదు. కానీ నువ్వు చర్చికి వస్తున్నావు, ఎంతకన్నా బ్లెస్సింగ్ నీకేం కావాలి? బ్లెస్డ్ పీపుల్స్ మీరు. దేవుడు మనల్ని దీవించాడు. చర్చికి రావడం అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, గొప్ప దీవెన, గొప్ప ధన్యత. చర్చిలో అలా కూర్చొని బైబిల్ చదివి ఇక్కడ అన్నయ్యలు నిలబడి మాట్లాడుతుంటే 1 by 1 వచ్చిన వెనకాల వచ్చిన నేర్చుకుంటుంటే ఎంతకన్నా ప్రివిలేజ్ ఏమని చెప్పండి, ఎంతకన్నా ధన్యత ఏమని చెప్పండి, ఎంతకన్నా బ్లెస్సింగ్ ఏమని చెప్పండి, ఎంతకన్నా నేను అడుగుతున్నాను, కోట్ల రూపాయల ఆస్తుల కన్నా ఎంతకన్నా గొప్పది ఇంకేముంది? కోట్ల రూపాయల ఆస్తి కన్నా గొప్పది. ఎందుకంటే నా గ్రంథాన్ని నేను ధ్యానిస్తున్న గొప్పది ఇది. ఇంకా కిందికి చెప్తున్నాడు 5వ వచనంలో, నీ వలన బలమునుంది మనుష్యులు ధన్యులు. నీ వలన బలమునొందిన మనుష్యులు ధన్యులు. ఎలా బలమునొందుతారు? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను. వీళ్ళు ఎంత దూరం వెళ్ళాలని, చర్చికి వెళ్ళాలంటే కొండలు, వాగులు, గుట్టలు, బండరాళ్ళు, అడవులు, మృగాలు, దొంగలు, దోచుకుని వారు, పొరుగులు, యుద్ధాలు, ఇంత ఫేస్ చేస్తే ఆ మందిరానికి రావాలండి వాళ్ళు. మనకి అడవి దాటొస్తున్నావు, నువ్వు అడవి ఉంటే వస్తావు, అసలు నువ్వు మొత్తానికి అడవిలో తిరుగుతావు. నువ్వు అడవి ఉంటావు, ఆ ఈది నుంచి ఈదికి, ఆ ఊరి నుంచి ఎన్ని వంకలండి మనకి. 15 కిలోమీటర్ల దూరం ఉంటే మన చర్చికి రాము. మనకి ఎలా ఉండాలి చెప్పనా? తెలుగులో సామెత ఉంది, పొయ్యికాడట ఆకుమడి మాదిరి ఉండాలంటే పొయ్యికాడే వండేసుకోవాలి, పక్కనే పండించేసుకోవాలి, పొయ్యి దగ్గర వండేసుకోవాలి. అంటే అక్కడ అలా పండించుకోవాలి, ఇలా పీక్కుని ఇలా వండించేసుకుని వెంటనే తినేసి అక్కడే నిద్ర అవ్వాలని అంత ఉండాలి మనకి, నొప్పి లేకుండా.
అంత ఉండాలి, అంత మనకు అస్సలు చెమటలు ఎక్కకూడదు. మనకు అస్సలు చర్చ్ అనగానే మనకి అక్కడికి వెళ్ళిన అలా శాతీరినట్టు ఉండాలి. పాస్టర్ గారు అలా జోలపాటు చెప్తున్నట్టుంటే అలా ఊగి వింటున్నాం అని వింటున్నాం అన్న ఫీలింగ్ మనకి ఇవ్వాలి. కానీ బైబిల్ చెప్తుంది చూడండి, బైబిల్ ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. బలమునందు మనుషులు అంటే ప్రభువా మెట్లు దాటొచ్చాం ప్రభువా నదులు దాటొచ్చాం ప్రభువా అడవులు దాటొచ్చాం ప్రభువా, ఎండలో పడ్డాం, వానలో తడిసాం, రకరకాలుగా నడుస్తాం. కానీ ఏంటో నీ చర్చికి వస్తున్నావంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ప్రభువా. దేవుడట ఆ ఫీల్ ఇస్తాడంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ లేని బలం. ఒరే ఇన్ని మీటింగ్స్ ఎలా తిరుగుతున్నారా, ఇంత సభల్లో తిరిగి మళ్ళీ చర్చికి ఎలా వెళ్ళిపోతున్నారా అంటే, మేము 2 రోజులు మీటింగ్ వస్తే మేము 3వ రోజు ఎగలేకపోతున్నారా. మరి ఎలా లెగిస్తారా అంటే ఆ ఎనర్జీ దేవుడు ఇస్తాడు అంతే. నేను నా కోసం చెప్పుకుంటున్నాను కాదు, కానీ నేను ఒక మాట ధైర్యంగా చెప్పుకుంటాను. నాతో 3 రోజులు మీటింగ్కి వచ్చినోడికి 4వ రోజు జ్వరం వస్తుంది. ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి 3:30, 4 అవుద్ది. 3 రోజులు నిద్ర, మళ్ళీ చెప్తున్నాను 4వ రోజు ఖచ్చితంగా సిక్ అయిపోతారు. మరేంటో నాకు తెలియదు. ఏడాది ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉంటున్నాం. ప్రతిరోజు మేము తిరుగుతాం, తమ్ముడు కానీ మేము కానీ. మరేంటో ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఎలా వస్తుందంటే ఆయన ఇస్తాడంతే. ఆ బలం ఎలా వస్తుందంటే దేవుడు ఇచ్చేస్తాడు. అక్కడ చెప్తున్నాడు చూడండి, నీ వలన బలం పొందుతాం. ఎలా వస్తుంది ఎనర్జీ? రాత్రి మా వైఫ్ అడుగుతుంది, మా వైఫ్ అంటుంది, ఇన్ని ప్రయాణాలు చేస్తావు, ఇప్పటివరకు సభలోకి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు కూర్చుని బైబిల్ స్టడీ అంటున్నావు, ఇదంతా చదువుతావు, ఇంత ఎనర్జీ మీకు ఎలా వస్తుందండి అంటే దానికి ఒక మాట చెప్పాను, అలా వస్తుంది అంతే అన్న. ఎలా వస్తుంది? అలా వస్తుంది. ఎలా ఇస్తారంటే ఇస్తాడు ఆయన. ఎలా ఇస్తాడు? ఇస్తాడు. అంత ఎలా అంటే అంతే. మీరు 4 రోజులు ఎక్కడైనా నిద్రపోకుండా, 4 రోజులు నిద్రపోకుండా ఏదైనా వర్క్లో ఉండండి, ముఖం పీక్కుపోద్ది. మీరు 4 రోజులు కాదు 360 దేవుళ్ళు తిరగండి, బ్యూటీ అదిరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, బ్యూటిఫుల్గా ఉంటాం, ఏం కాదు, ఎనర్జీగా ఉంటాం, చక్కగా ఉంటాం, బంతులా తిరుగుతాం. మరి ఎలా ఉండగలుగుతున్నారంటే ఆయన ఇస్తాడు. నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గము వారికి ప్రియాలు. లెక్కెట్టుకుంటాం ప్రభా, ఇంకా 2 ఈదులో ఉన్నాయి, ఇంకా 1 ఈద ఉంది, ఇంకొక ఊరు దాటేస్తే నీ చర్చికి వచ్చేస్తాం. లెక్కలేసుకుంటూ వస్తాం, చూస్తుంటూ వస్తాం, ఇదిగో దగ్గరకు వస్తాం, వినబడుతున్నాయి, మైకులు వినబడుతున్నాయి, వస్తాం. ఫీలింగ్తో వస్తారంట. ఎంత ఫీల్ అవుతున్నారు చూడండి. కింద ఒక మాట అన్నాడు, వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు, తొలకరివానతో దానిని దీవెనలతో కప్పును. వారు బాకాలోయలో పడి, కొంచెం ఇక్కడ వివాదం ఉంది. బాకాలోయ అంటే ఇక్కడే ట్రూ విజడమ్, ఇక్కడ ఏదో ఉండేది ట్రూ మెసేజ్ సెంటర్ అని ఇక్కడ ఉండేదండి. ఆగిపోయిందిలేండి. అప్పుడు యేసుక్రీస్తు వారికి చాలా ఎగ్నెస్ట్గా మాట్లాడేవారు. నేను అప్పుడు ఇలా తమ్ముళ్ళ ఉండి నేను నేర్చుకునేవాడిని. ఆ టైంలో అంటే వీళ్ళు ఇస్లాంలో ఒక తెగ, వీళ్ళకి కావాలని యేసుక్రీస్తు వారిని పాయింట్ అవుట్ చేయడం, పౌలు పుస్తకాలు తప్పనడం, ఇలా డిబేట్స్ ఎక్కువ జరిగాయండి. ఇక్కడ ఉంది కదా, ఇది కనబడుతుంది కదా, వాళ్ళదే పాకెట్ అది, అక్కడ ఉంది కదా మండపం, అదే ఇక్కడ జరిగేవి. అక్కడ మనకి ఎక్కడ ఈ కల్పన సెంటర్ దగ్గర అక్కడ ఉంది చూసారా, అక్కడ జరిగేవి డిబేట్స్ పెట్టేవారు. అందులో ఆ టైంలో కొంతమంది సీనియర్ వక్తలు వాళ్ళతో వాదించేవారు. వాళ్ళ హిస్టరీలో ఏ పాయింట్ తీశారంటే ఈ పాయింట్ తీశారండి. వాళ్ళు ఏమన్నారంటే బాకాలోయలో పడి యెరూషలేముకి వస్తా అంటున్నారు. అంటే ముందు యెరూషలేముకి రావాలంటే ఏ లోయకి రావాలి? బాకా రావాలి. బాకా అంటే తెలుసా? మక్క అన్నారు. ఏంటట? బాకా అంటే మక్క. నేను షాక్ అయిపోయాను. బాకా అంటే మక్కానా? ఏంటి మక్కా చూసి అప్పుడు రావాలంటే ఎక్కడికి? యెరూషలేము మదీనా. కానీ బాకా అంటే మక్క. అసలు ఏంటి అబ్బాయి హిస్టరీ? అసలు బాకా అంటే ఇక్కడే వాడారండి, ఈ పదం కీర్తనలోనే వాడారు. బాకా లోయలో పడొస్తారంటే బాకా అంటే మక్కా కాదురా అయ్యా. బాకా అంటే కన్నీరు లోయ అని ఇబ్రూ సౌండ్, అది శ్రమలోయ అని, అంటే ఇబ్బందికరమైన ప్రయాణంలో, లోయలో నడిసే ప్రయాణం అని బాకా అంటారు. 2 వివాదాలు ఉన్నాయి అక్కడ. ఏమంటారంటే బాకాలో అనగానే, కొంచెం సౌండ్ తగ్గిస్తాం, బాకాలో అనగానే మనకు చెబుతున్నది అది కొంచెం కన్నీరు గొలిపే లోయ, అంటే నిట్టూర్పు లోయ. అంటే ఏమవుద్దండి అక్కడికి వెళ్తే అంటే కొంచెం తినులు ఎక్కువ ఉంటాయి, దెబ్బలు ఎక్కువ ఉంటాయి, లోయలు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఎందుకో అక్కడికి వచ్చేసరికి జనాలు అలా ఆగిపోతారట. ఆ లోయ అలా ఉంటుందంట. కొన్ని చూసారా, స్నోప్ గ్రౌండ్స్ ఉంటాయి, వద్దన్నాల దిగిపోతుంటాం, కొంచెం మెట్టు ఉంటుంది, ఎంత ఎక్కినా ఎక్కలేం. ఇది లోయ ఉంటుంది, అక్కడ గ్రావిటీ ఫోర్స్లు ఎక్కువ ఉంటాయి, కొంచెం నడవడం కష్టంగా ఉంటుంది.
బాకాలోయలోకి వచ్చేసరికి ఏం జరిగింది? బాకాలోయలో వెలుచు దాన్ని జలమయంగా చేశారు. బాకాలోయలు జలమయంగా చేయడం అంటే హిస్టరీలో ఒక పాయింట్ ఇచ్చాడు దీనికి. ఏమి ఇచ్చాడు? బాకాలోయలు వెలుచు అంటే ఈ బాకాలోయలనట జస్ట్ అలా తవ్వితే నీళ్ళు వస్తాయంట. ఈ మాత్రం లోతుకు తవ్వితే నీళ్ళు వస్తాయట. ఇలా కొంచెం తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయట. అంటే ఇలా తవ్వితే నీళ్ళు వస్తాయి అనగానే ఇంత దూరం ప్రయాణం చేసి సరిగ్గా అక్కడికి వచ్చి ఇలాగా చిన్న గొయ్యి పెట్టుకుంటే తాగడానికి నీళ్ళు వస్తాయట. ఇజ్రాయెల్ కానీ అరబ్ ఏరియా రెండు మిక్స్ అయి ఉంటాయి. ఈ రెండు ఏరియాలకి ఎడార్లు దెబ్బలు ఎక్కువండి, నీళ్ళు శాతం తక్కువ, సాంద్రత. కానీ వింతేంటో నాకు తెలియదు కానీ ఇజ్రాయెల్లో పండినంత పంట ఇంకెక్కడ పండదు. మరి ఏటో మరి ఆ మెట్లలో ఎలా పండద్దు అంటే అలా పండద్దు అంతే. ఆయన ఉంటే పండద్ది, ఆయన మనతో ఉంటే పండేస్తాయి, రాళ్ళు పండేస్తాయి. అక్కడ నీళ్లు తక్కువ ఉంటాయి. ఈ నీళ్లు దొరికే సాంద్రతలు ఇలా గొయ్యి పెట్టుకుంటాట, ఆ గొయ్యిలో నీళ్ళు వస్తాయట. ఈ రూట్లో వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏ లోయకి వస్తారట? బాకాలోయకి వస్తారు. బాకాలోయకి వచ్చి ఏం చేస్తారు? జలమయంగా చేస్తారు. జలమయంగా అంటే ఈడొచ్చు గొయ్యి తవ్వి, వెనకాలడొచ్చు గొయ్యి తవ్వి, వెనకాలడొచ్చు ఇంకో గొయ్యి తవ్వి, నీళ్ళు తాగి శాల్ తీరి ఇంకో గొయ్యి తవ్వి తవ్వి ఆ గొయ్యిని ఏం చేశారట? పెద్ద చెరువు చేసి పాడేశారట. అరే ఇంత చెరువు మొన్న వరకు లోయ ఉండేది, చిన్న చిన్న గొయ్యలు ఉండే, ఎంత చెరువు ఎలాగ అయిపోయిందంటే జలమయం చేసి పాడేశారు దాన్ని. ఎందుకు? తవ్వేశారు దాన్ని. ఎందుకు? మందిరానికి అంతమంది వస్తున్నారు, విజిటింగ్ అలా ఉంది, క్రౌడ్ అలా ఉంది, అలా వస్తున్నారు. అందుకే బాగా లోయలో పడి వస్తున్నప్పుడు ఇలా తవ్వనన్నే నీళ్ళు ఇస్తావు ప్రభు మాకు, ఆ లోయలో మాకు నీళ్ళు దొరకాలని ఇంకుడులా ఇంకడానికి తొలకరి వానలు కూడా కురిపిస్తావు. మీకు ఉదాహరణ చెప్తానండి. దేవుడిచ్చే నీళ్ళు ఎప్పటికీ pH వాల్యూ ఎక్కువ ఉంటుందండి. pH అంటే తెలుసు కదా, అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు. ఇంకా గూగుల్తో అడగని చెప్తుంది. pH వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేను మొన్న మధ్య మనకు అతి పెద్ద ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే వాటర్లోనే వస్తున్నాయి. మనం అనుకుంటాం మంచి ఫుడ్ తీసుకోవాలి. నో ఫుడ్డే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వాటర్ కాదు, మంచి వాటర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మంచి వాటర్. మంచి వాటర్ ఎక్కడుంది? RO వాటర్ తెస్తున్నారుగా 10 రూపాయల బాటిల్. అది కాదు, ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు పెద్ద టిన్ 10 రూపాయలు, చిన్న బాటిల్ 20. అదేంటి? అదే రేట్ ఎక్కువ ఉండాలిగా. ఏది రేట్ ఎక్కువ ఉంది? చిన్న బాటిల్. మరి రెండిట్లు ఏది రేట్ అంటే ఏది కరెక్ట్ కాదు. ఇది తాగిన అంతే, అది తాగిన అంతే, ఏది తాగిన అంతే. మరి ఏది బెస్ట్ pH అంటే చివరికి ఈ వాటర్ తాగినా థమ్స్అప్ డ్రింక్ తాగినా ఒకటేనండి, అంత ఒకటే. అన్ని టెస్టులు చేశారు ప్రాక్టికల్గా. మొన్నే నాకు జ్ఞానోదయం కలిగింది. నీళ్ళు తాగుతాను, మా ఇంట్లో ఎక్కువ నీళ్ళు తాగుతాను నేను. కానీ ప్రపంచంలో 9 pH విలువ ఉంటే వాటరు కణాలుగా ఎక్కువ విడిపోద్ది. ఏ వాటర్ అయితే ఎక్కువ కణ విభజన సూక్ష్మంలో జరుగుతుందో ఆ వాటరు త్వరగా బాడీలో ఇన్వాల్వ్ అవుద్ది. ఏ వాటర్ అయితే బాడీలోకి ఇన్వాల్వ్ అవుద్దో ఆ వాటర్ రక్తంలో కలిస్తే హార్ట్ పంప్ ఎలా జరుగుతుందట? ఫ్రీగా జరుగుద్ది. మనకి ఎందుకు జరగట్లేదు? చెక్కగా అయిపోయి తాగుతున్నాం మనం. బిర్యానీలో కూడా తాగేస్తాం థమ్స్అప్. అందుకే మనకి ఆ వాటర్ బెలూన్స్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళవో, గాలితో ఈ వాటర్ కణాలు ఎప్పుడైతే లోపలికి వెళతాయో హార్ట్ బీట్ బాగుంటుంది. ఎక్కడైతే గాలి ప్రవేశించి ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎప్పుడైతే పనిచేస్తుందో వాటర్లో, చాలా క్యాన్సర్లు, భయంకరమైన వ్యాధులు, చెప్పలేని వృద్ధాప్యం, చర్మం వాలిపోవడం, ఇవన్నీ తగ్గిపోతాయట మంచి వాటర్ తాగితే. అందుకే కోకిలీలు ఉన్నారుగా, కోకిలి, ధోని, ఇలా స్టార్డమ్ అనే యాక్టర్లు, సినిమా యాక్టర్లు అందరూ ఓ బాటిల్ ఉంటుంది ప్రత్యేకంగా చూసి ఇలా పాలకాయ తాగినట్టు తాగుతుంటారు. ఏంటనుకుంటున్నారు? వాటరు pH వాల్యూ ఉన్న వాటర్ అది. వాళ్ళు తాగే వాటర్ బాటిల్ 2000 రూపాయలు ఉంటుంది, 5000 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఏముంది సార్ అంటే pH వాల్యూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్ pH వాల్యూ అంటే? ఎక్కడైతే మనిషి అతుశుద్ధం చేయడో, దేవుడు సహజ సిద్ధంగా ఎక్కడైతే ఇస్తాడో దానికి pH వాల్యూ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు అన్నిట్లో pH వాల్యూ ఎక్కడున్నది? 9-10 pH ఉన్నది. ఎక్కడంటే నాకు షాక్ తిన్న కరెంట్ న్యూస్ ఏంటి తెలుసా? ఆఖరు ఒక రోజు ఏడుస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోతుందిగా. ఏడుస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోతే బాధపడకు, నిన్ను నీ బిడ్డని నేను చూస్తాను. అది అక్కడ నీటి బుగ్గు ఉంది, నీళ్లు తాగని దేవదూత ఒక నీటి బుగ్గు ఇస్తుందా? ప్రపంచంలో 9 pH 10 pH ఉన్న వాటర్ కంటెంట్ ఎప్పటికీ అక్కడే దొరుకుతుందట. నాకు షాక్ అనిపించింది. అంటే దేవుడిచ్చే వాటరు, ఒకటి వర్షంలో pH వాల్యూ ఉంటుందట, 2 ఆగరకిచ్చిన నీటి బొగ్గులో, 3
మంచు ప్రాంతం, దేవుడు మంచు కురిపిస్తాడు చూసారా, ఆ మంచు ప్రాంతంలో pH వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది తాగితే ఏమవుద్దంటే ఆ వాటర్ మెయింటైన్ చేస్తే 120 సంవత్సరాలు బతుకుతా ఉంటాం. మనం చెప్పాను కదా, సెట్గా చెప్తాను ఇదే 120. అంటే వాటర్ అంటే నీళ్ళు అన్నం కన్నా మంచిగా మెయింటైన్ చేయాల్సింది ఏంటి చెప్పండి, దేవుడిచ్చిన గ్రాప్ ఏంటి చెప్పండి, మంచి వాటర్ మెయింటైన్ చేస్తే 120 సంవత్సరాలు బతుకుతాం. కాకపోతే మరి ఒకప్పుడు బావిల్లో తాగిన వాళ్ళు చూడండి ఎంత హెల్తీగా ఉండేవారండి. ఇప్పుడు బావిల్లో ఎందుకు తాగుతారంటే బావి పక్కన ఇంకో బావి తవ్వారు, అది సెప్టిక్ ట్యాంక్ బావి, అది అందుకే పోయింది బావి. ఒకప్పుడు నదుల్లో తాగేవారు హెల్తీగా ఉండరు. వాటర్ ఎప్పుడైతే ప్రయాణిస్తుందో దాంట్లో ఎలక్ట్రికల్స్ బాగుంటాయి, అది ఎప్పుడైతే బాగుంటుందో ఆ న్యూట్రాన్ ప్రోటాన్స్ ఇవన్నీ అందులో కలుస్తాయి. ఇవి కలిస్తే వాటర్ కంటెంట్ బాగుంటుంది. ఇప్పుడు నదుల్లో ఎందుకు దాంట్లో, నదిలో కూడా కలిపేశారు ట్యాంకు. ఏ ట్యాంక్ అని అడగండి, నదిలో కలిపేస్తున్నారు. అందుకే నదులే ఎక్స్పైర్ అయిపోయాయి, బావులు ఎక్స్పైర్ అయిపోయి. అందుకే బావుల్లో తాగిన వాళ్ళు బాగుండేవారు, నదుల్లో తాగే వాళ్ళు బాగుండేవారు. అందుకే ఇప్పుడు మన జీవన శైలికి ఏజెన్సీకి వెళ్ళి చూడండి, వాళ్ళ జీవన శైలికి చాలా తేడా. ఎందుకంటే వాళ్ళు నేచర్లో వచ్చిన వాటర్ తాగుతుంటారు. మీరు వెళ్ళి తాగండి చచ్చిపోతారు. ఎందుకంటే మనకు అలవాట్లు లేని తాగితే మలేరియాలో చచ్చిపోతాం. వాళ్ళు వేరు, మనం వేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే బాకాలోయలో మాకు హెల్దీ వాటర్ ఇచ్చావు, మాకు జలమయంగా చేసేసావు, మాకు వర్షం నుంచి మంచి pH ఉన్న వాటర్ కంటెంట్ మా మీద గ్రూప్ తొలకర వానంలో ఎంత ఫ్రెష్గా ఉంటాయి ప్రభువా, అలాంటివి మాకు ఇచ్చావు. ఎంత బాగా చూసావు, ఎందుకు ఇవన్నీ మాకు చూస్తున్నావు, ఎందుకు మా జర్నీలో నువ్వు ఎంత పట్టించుకుంటున్నావు అంటే నీ చర్చికి వస్తున్నావు అంటే చర్చికి వచ్చే వాళ్ళని చూసి ఎంత మురిసిపోతాడు ఆయన అంటే చెప్పండి, మురిసిపోతాడు ఆయన. నీ భార్యతో, నీ పిల్లలతో నీవు జాగ్రత్తగా నువ్వు చర్చికి వస్తే నిన్ను చూసి దేవుడు చాలా మురిసిపోతుంటాడట. అంత మురిసిపోతాడంటే, దేవా నీ చర్చికి నేను అన్నీ మానుకుని వస్తానంటే దేవుడు వెరీ గుడ్ నీకు కావాల్సినవన్నీ నేను చూస్తాను అంటాడట. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నుంచు ప్రయాణము చేయదు. నానాటికి అంటే ప్రయాణం చేసే కొద్ది ఏమైపోవాలండి, ఊరెళ్ళొస్తే ఏం చేస్తారు, ఇంటికి ఎంత బిల్డప్ ఇస్తారండి. ఊరెళ్ళొస్తే ఇంకేం పని చెప్పకుండా ఊరెళ్ళి అలసిపోయామండి, ప్రయాణంలో అలసిపోయాం. తాను కూడా చేరండి, కొంతమంది చిచ్చి అనిపిస్తుంది నాకు. తాను ఊరెళ్ళ తాను చేయాలంటే అలసిపోయాం, రేపు చేస్తాం, రేపు పొద్దున్న ఇంక దండం స్నానం చేయరు, ఊరెళ్తే అలసిపోతాడు. నడుతు నువ్వు ఇలా బస్సు తోలరు, ఏమని బస్సులో కూర్చుంటారు అంతే. ఆటోలో కూర్చుని బస్సులో కూర్చున్నందుకు అలసిపోతే, ఈ వాహనాల మీద ప్రయాణం చేసి ఎంత అలసిపోతే నడిచి ప్రయాణం చేసిన వాళ్ళు నానాటికి చెప్పండి. ఎందుకంటే ఇది పెళ్లి ప్రయాణం కాదు, ఇది ఫంక్షన్ ప్రయాణం కాదు, ఇది లౌకికమైన పార్టీల ప్రయాణం కాదు, ఇది చర్చికి ప్రయాణం. అందుకే మా ఎనర్జీ తగ్గదు, మాకు ఇంకా నానాటికి అభివృద్ధి వస్తుంది. వారిలో ప్రతి వాడు సియోనులో దేవుణ్ణి తప్పగా చూస్తారు. ఏంటంట, వారు సియోన్లో తప్పగా దేవుడిని చూస్తారు. సియోన్లో తప్పకంటే ఎట్టి ఆశతో వచ్చిన వాడు మార్గం మధ్యలో చచ్చిపోడు, సమస్యలు పడిపోడని పాపం ఎండకి చర్చికి వస్తున్నప్పుడు అలాంటి టాక్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. అరే ఇక్కడ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు యెరూషలేం ప్రయాణం చేశాడు, మార్గం మధ్యలో నీళ్లు దొరక చచ్చిపోయాడని అలాంటివి ఉండవు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా యెహోవాను దర్శించాలని, సియోనుకు రావాలని ఎవడైతే ఆశపడతాడో అలాంటి వాడికి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుడు వాడిని దర్శిస్తాడు. ఎస్ సార్, ఈరోజు చర్చిలో దేవుడు నిజంగా నాతోనే నేరుగా మాట్లాడుతున్నాడు నాకు అనిపించింది, నన్ను దర్శించినట్టు అనిపించింది సార్. ఆ ఫీలింగ్ వస్తుందట. ఏ చర్చికి వెళ్ళిపోతే బాగోదు, అసలు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్తే చెప్పండి, చర్చికి వెళ్ళిపోతే బాగోదు, అసలు ఎగ్జామ్స్ వచ్చి మళ్ళీ దేవుడు మనకి ఏమైనా పాస్ మార్కులు కాబట్టి ఎవడేమైనా వస్తే చర్చి ఎప్పుడు వెళ్ళేస్తారా అని చూస్తాం. అదే చర్చికి దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడతాడని వస్తే గుర్తుపెట్టుకో, ఎస్ సార్ ఈరోజు ఆ 2 వాక్యాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. వాళ్ళు అంటున్నారట, ఆశ కలిగి వచ్చిన వారికి ఖచ్చితంగా నేను చూపిస్తావు. యెహోవా సైన్యములకు అద్భుతకు దేవా, నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా. ఇదేంటి సడన్గా మారిపోయింది కీర్తన? ఇప్పటివరకు ఏం చెప్పాడు, చర్చికి వచ్చే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, చర్చికి వచ్చేసి చర్చిలో ఉండే వాళ్ళ ఫీలింగ్ చెప్తున్నాడు. అంటే ఎప్పటివరకు జర్నీ ఫీలింగ్స్, ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు ఫీలింగ్. ఫ్యాన్ ఎక్కడుంది, బెంచ్ ఎక్కడుంది, కుర్చీ ఎవరా, మరీ మర్యాద లేకుండా ఈ ఫీలింగ్ లేవు అక్కడ. ఏమన్నాయి చెప్పండి,
అక్కడ ఏ ఫీలింగ్ ఉంది తెలుసా? ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ బయట పెడుతున్నారు. ఇది ఇప్పటి వరకు యాత్రికుల ఫీలింగ్ చెప్పారు. ఇప్పుడు ఆ రచయిత తన మనోభావాన్ని బయట పెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా, సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకించు. యాకోబు దేవా, చెవియొగ్గు. దేవా, నీవు అభిషేకించువాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు చూడండి. దేవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకించు. యెహోవా దేవా, చెవియొగ్గు. దేవా, మా కీడమ దుష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖము లక్ష్యమించు. అభిషేకించడం అంటే వాళ్ళ ఫీలింగ్ చెప్పుకుంటున్నారు. ఈ గేట్ కట్ డ్యూటీ ఇచ్చావు ప్రభు మాకు. కొరాహ కుమారులు అంటే ఏంటండి? గేట్ కీపర్స్ కదా. ఈ గేట్ దగ్గర మాకు డ్యూటీ ఇచ్చావు ప్రభు. మా ఫీలింగ్ అని చెప్పిన, ఎప్పుడు డ్యూటీ వదిలేస్తారని మేము ఫీల్ అవ్వట్లేదు ప్రభు. ఇంకా డ్యూటీ అలా కంటిన్యూ చేయాలని ఫీలింగ్ మాకు ఉంది. అంటే డ్యూటీ దిగిపోవాలని చూస్తారా, డ్యూటీ చేయాలని చూస్తారా? డ్యూటీలు చేసేవాళ్ళు బయట డ్యూటీలు చేసే వాళ్ళు దిగిపోవాలని చూస్తారు. కానీ గాడ్స్ డ్యూటీలో ఉన్నవాడు చెప్పండి, ఇంటికి వెళ్ళాలనిపించదు అడిగి చెప్పండి, డ్యూటీలోనే ఉండాలనిపిస్తుంది. ప్రభా, నువ్వు ఇచ్చింది మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. నువ్విచ్చినది ఈ అభిషేకం, నువ్విచ్చినది ఈ స్థానం, నువ్విచ్చినది ఈ బాధ్యత, నువ్విచ్చినది మా ఫీలింగ్ మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఏమంటున్నామంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. మరలా అడుగుతున్నాను, ఒక్కరోజు నీ మందిరంలో ఉంటే చాలు 1000 రోజుల ఫీలింగ్ వస్తుంది. మనకి 1 గంట ఉంటే చాలు ఇంకా వదలరేట్ అని ఫీలింగ్ వస్తుంది. మనం 1 గంట అయిపోతుంది, అసలు కక్క ముక్క ఉండం, ఇంకా వదలరేట్ అనుకుంటాము. కానీ వాళ్ళు చూడండి, వన్ డే నీ దగ్గర ఉంటే చాలు మా ఫీలింగ్ ప్రభువా 1000 days ఉన్నట్టుంటుంది ప్రభువా. వీళ్ళ దగ్గరికి వెళ్ళట, ఈ డోర్ కీపర్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మందిరాల దగ్గర డోర్ దగ్గర కాపలాలు కాయడం అంతా కాదు, కానీ రాజుగారు గేట్ గడ డ్యూటీ చేయాలట, రాజుగారు భోజనం పెడతారట, జీతాలు బాగేస్తారట, సీఎం దగ్గర సెక్యూరిటీ అట, అదంట ఇదంట, ఏటి మరి ఈ డ్యూటీ మానేసి ఆ డ్యూటీకి వస్తారంటే ఇలా అంటారట. సార్, ఒక మాట చెప్తాను సార్, సీఎం గారు ఇంకా మాకు ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన, గ్రాస్ ఎక్కువ ఇచ్చిన, మాకు పర్సంటేజ్లు ఎంత ఇస్తానన్నా, రాజుగారి గేటు ముందు ఉన్నతమైన ఉద్యోగం మాకు ఇస్తానన్నా, మాకు ఒకే ఒక ఉద్యోగం చేయాలని ఉంటుంది సార్. ఉద్యోగం ఏంటి? ఆ దేవుని మందిరం దగ్గర ఉండాలి సార్. మాకు సీఎం గేటు ముందు పని చేసే పని కన్నా చెప్పండి, దేవుని మందిరం గేటు దగ్గర పని చేయడం కన్నా గొప్పది అభిషేకం ఇంకేం లేదు సార్. రాలేను సార్ అని చెప్పేస్తారు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ప్రభువా, నన్ను ఈ విధంగా దీవించావా, నాకు తెలుసు నువ్వు తోకగా ఉంచవు, నన్ను తలగానే పెడతావని. అక్కడి నుంచి చూపిస్తాను ప్రభు. ఆ గేట్ కాడ నిలబడి సీఎం దగ్గర చేస్తున్నాను, దేవుడు నన్ను ఎంత బ్లెస్ చేశాడు. సీఎం అంట, నువ్వు సీఎంలో ఫీలింగ్ ఇచ్చేస్తావు అక్కడ. మనకు అడుగుతున్నాను, గాడ్స్ ప్రజెన్స్ ఉండే లోకల్ చర్చ్ వాల్యూ మనకు తెలిస్తే దీని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందండి. ఉద్యోగం వచ్చేసిందన్న బాధ కన్నా, ఉద్యోగం వచ్చేసింది ఆ చర్చికి నేను వెళ్ళలేనన్నా చెప్పండి, బాధ ఎక్కువైపోతుంది. విశ్వాసకి నేను చెప్తున్నాను. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కన్నా, అరే ఇక ఉద్యోగం వచ్చింది, ఇంక చర్చికి వెళ్ళే అవకాశం నాకు తగ్గిపోతుందేమని బాధ ఎక్కువైపోతుంది. చాలామంది పుట్టిన ఊరు పిల్లల్లో వేరే ఊరికి కోడలుగా చేసేస్తారు. వాళ్ళ బాధని చెప్పిన, అయ్యో వేరే ఊరు వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని మళ్ళీ చర్చికి రానివ్వరు, చర్చి మిస్ అయిపోతున్నాం అని ఫీలింగ్ ఉంటుంది. మన ఫీలింగ్ ఏంటి చెప్పిన, భలేగా అయిపోయింది పెళ్ళి, ఇంక ఈ చర్చికి రాకూడదు, ఇంక వేరే చర్చికి వెళ్ళిపోతాం, అక్కడ ఏసీ ఉందంట, గొడవ లేదని ఫీల్ అవుతాం. నేను అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళకి చర్చి విలువ తెలియదండి. ఎప్పటికీ చర్చి విలువ తెలీదు. చర్చి విలువ తెలియని వారికి ఈ కాపలా కాస్తున్న వాళ్ళు అన్నారు, ప్రభువా వన్ డే ఉంటే చాలు ప్రభు. ఆ రోజు వాళ్ళకి 1 day పర్మిషన్ ఇచ్చేవాడు. నీకు 365 రోజులు నీకు గేట్లు తెరిచి దేవుడు అన్నాడు, నువ్వెన్ని రోజులు ఉండాలనుకుంటావో 100 రోజులు ఉండు. నేను ముగించే ముందు ఒక మాట్లాడుతున్నా అండి, చర్చిలో ఎక్కువ ఉండాలనే ఫీలింగ్ నీకు వస్తుందా? చర్చ్ త్వరగా అయిపోతే బాగుందన్న ఫీలింగ్ వస్తుందా? రెండో ఫీలింగ్ నీకు వస్తే నేను చెప్తాను, సంథింగ్ రాంగ్, నీ భక్తిలో ఏదో తేడా ఉంది, గుర్తుపెట్టుకో. లేదు, చర్చిలోనే ఎక్కువ ఉండాలన్న ఫీలింగ్ నీకు వస్తుందా? వెరీ గుడ్, బ్యూటిఫుల్ ఫీలింగ్స్ ఉన్నాయి, అలాగే ఉంచు.
ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామన్న ఫీలింగ్ నీకు వస్తుందా? ఎప్పుడు వెళ్ళిపోయి చక్కగా సేద తీరుదామన్న ఫీలింగ్ వస్తుందా? ఇక్కడ చెమట పట్టినా, గాలేగిపోయినా, ఇక్కడ ఎంత అసౌకర్యం ఉన్నా ఇక్కడే ఉండాలన్న ఫీలింగ్ వస్తుందా? నీ ఫీలింగ్ చెప్తుంది నీ భక్తి ఏటో నేను మళ్ళీ చెప్తున్నాను. నీకు ఇక్కడ ఉండాలన్న ఫీలింగే చెప్తుంది నువ్వు ఎంత బాగున్నావో, వెళ్ళిపోవాలన్న ఫీలింగే చెప్తుంది నువ్వు ఎలా ఉన్నావో. ఇంకా రేటు ఫంక్షన్కి టైం అయిపోతుందంటే నీకు ఫంక్షన్ మీద ఉంది ఫీలింగు, దేవుడి మీద లేదు. నీకు నీ యాటిట్యూడ్ చెప్తుంది నీ భక్తి ఎలాంటిదో. కింద చెప్తున్నాడు 11వ వచనంలో, దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా సూర్యుడు కేడమున అన్నాడు. ఇదేంటి దేవుడు సూర్యుడా? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు సూర్యుడు. ఈ టైప్ వచ్చిన చదివే బ్యాచ్ ఉంటారు తెలుసా? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? సూర్యుడు. ఆయనే దేవుడు ఏమనుకుంటున్నాడు? గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడు, మొక్కలను ఫలిస్తున్నాడు, పంటలు ఫలిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడిని చూపించాడు. అదే చూడు దేవుడు అడిగాడు, చూడు సూర్యుడు దేవుడు అంటే. దేవుడు సూర్యుడు అంటే అడుగుతున్నాను. బయటకు మనకి తేడా ఏముందండి? దీన్ని ఏమంటారంటే పొయిటిక్ అంటారు, దీన్ని ఏమంటారంటే సాంగ్స్ వ్యక్తీకరణ అంటారు, దీన్ని ఏమంటారంటే లిటరేచర్ స్టైల్ అంటారు. దాన్ని ఏం పోలుస్తున్నాడు చూడండి. సూర్యుడు ఏమని మాట్లాడుతున్నాడు 11వ వచనంలో, దేవుడని యెహోవా సూర్యుడు కేడమన్నాడు. దేవుడు సూర్యుడు అంటే బాగుంది. కేడంటే ఎదుటోడు బాణాలు ఎత్తే ఇలా అడ్డెట్టుకుంటారుగా, డాలు. ఇప్పుడు కేడము డాలు అడ్డు పెట్టుకునేది, డిఫెన్స్ ఇచ్చేది. ఇప్పుడు దేవుడు సూర్యుడు అంటే, సూర్యుడు దేవుడు అంటే, దేవుడు అనగానే అదిగో అడ్డెట్టుకుంటున్నారు గేమెలకు డాలు అంటే ఎలా ఉంటుందండి? అప్పుడు సూర్యుడు కాబట్టి బాగుంది, దేవుడు సూర్యుడు అంటున్నాం. దేవుడు డాలు అంటే డాలిటీ అనుకోవండి. అంటే అక్కడ ఏమి ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్ అంటే, మా వెలుగు ఆయనే. చెప్పండి, ప్రమాదం వచ్చినప్పుడు మా రక్షణ ఆయన. అది ఫీలింగ్ అక్కడ. అంతేగాని సూర్యుడు వెనకాల బొమ్మను కాదు. వెలుగు ఆయనే, చెప్పండి, రక్షణ ఆయనే. వెలుగు ఆయనే, రక్షణ ఆయనే. ఆయనే కేడము, ఆయనే సూర్యుడు. మాకు వెలుగిచ్చేవాడు, మాకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే. కిందికి అంటున్నాడు ఒక మాట, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయకమాడు. మరలా అడుగుతుందని చెప్పండి, యథార్థంగా ప్రవర్తించు వారికి ఏం చేస్తాడు చెప్పాలి. అక్కడ ఉంది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏం చేస్తాడు? ఘనతనిస్తాడు, సక్సెస్ ఇస్తాడు, పేరిస్తాడు, ప్రఖ్యాతులు ఇస్తాడు, కృపణిస్తాడు. ఉన్నతంగా దేవుడిని ఉన్న దానిలో దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడు? యథార్థంగా ప్రవర్తించాలి. ఏ విషయంలో యథార్థంగా ప్రవర్తించాలి? దేవుని సన్నిధి విషయంలో దొంగేస లేకుండా యథార్థంగా ప్రవర్తించాలి. చర్చని వంకెట్టి దేనికన్నా మధ్యలో వెళ్తున్నావా చూస్తాడు, గుర్తుపెట్టుకో. చర్చికి ఇది ఏ ఉద్దేశంతో అన్న వస్తున్నావా చూస్తాడు, గుర్తుపెట్టుకో. నీలో జెన్యూనిటీ లేకపోతే నేను దేవుడు ఏం చేయడట? బ్లెస్ చేయడట, నీకు సక్సెస్ ఇవ్వడండి, గుర్తుపెట్టుకో. దేవుడు ఇవ్వాలి, నీకు నాకు ఇవ్వాలి అంటే చర్చ్ విషయంలో చాలా ఆనెస్ట్గా ఉండాలండి. నేను వెళ్ళాలండి, గడపాలండి, ఉండాలండి, నీరసమున్నా పర్లేదండి, వెళ్ళాలండి, ఉండాలండి, అక్కడే ఉండాలండి. ఇది ఎవడైతే ఆ ఫీల్ కంటిన్యూ చేస్తాడో కృపణిస్తాడంట వాడికి. నెక్స్ట్ ఘనతనిస్తాడు. ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయంటే, దేవుడు ఆ అబ్బాయిని చూసి వీడికి నా సన్నిధి అంటే చాలా ఇంపార్టెంట్, నీకు లైఫ్లో అత్యధిక ఇంపార్టెంట్ టైమింగ్ ఏంట్రా అని నన్ను నిద్రలో లేపిన ఒక మాట చెప్తాడు. నాకు ఇంపార్టెంట్ టైం లేన్ చర్చ్ టైం లేనని చెప్తాడు. అందుకే వీడికి ఇంత ఘనత ఇచ్చానని చెప్తాడట. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, నేను మళ్ళీ సీక్రెట్ చెప్తున్నాను, చర్చికి వాల్యూ ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని విధాలుగా బ్లెస్ చేయబడాలనుకుంటున్నారా, చర్చికి వాల్యూ ఇవ్వండి. వారమంతా ఎక్కడెక్కడ ఉన్న మనం ఆదివారం వచ్చేసరికి చర్చిలో గడపాలన్న ఆలోచన తెచ్చుకోండి. మళ్ళీ నేను ఒక మాట పొడిగిస్తున్నాను, చర్చ్ అంటే చాలా చర్చిలు ఉన్నాయి. సత్యమున్న చర్చిలో గడపండి, దీవించబడతారు. సత్యం దొరికే చర్చిలో గడపండి, దేవుడు ఖచ్చితంగా ఘనతిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరుస్తాడు. ముగించేస్తున్నాను 12వ వచనంలో. అమ్మయ్య అనుకుంటున్నారు కదా, చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఏంటట? సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. 3 ధన్యతలు చెప్పాడండి ఈ సాంగ్లో.
ఒకటి, నీ మందిరములో నివసించువారు ధన్యులు. 2, నీ మందిరం కొరకు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు బలం పొందువారు ధన్యులు. 3, చెప్పండి, నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. ఈ కీర్తన అన్నిటినీ కలిపి, అన్ని వచనాలు కలిపి ఒక్క లైన్లో ఒక మనిషికి ధన్యత, ఒక మనిషికి ఉండే దీవెన, అతి గొప్ప దీవెన, లైఫ్లో ఉండే బ్లెస్సింగ్, అతి పెద్ద బ్లెస్సింగ్ ఏంటి అని అడిగితే ఒకటి ఉంది. ఏడు చెప్పండి. నీ యందు నమ్మిక ఉంచి, నీవు ఇక్కడ ఉన్నావని నమ్మి, నీ కొరకు గంటలు ఇక్కడ కూర్చున్నాను చూసావా, ఎంతగా మించిన ధన్యత మాకు లేదు. అదే ధన్యత. బయట ధన్యతలు అంటే ఏవో చెప్తారంటే, ధన్యతలు మార్చేశారు, బయట దీవెనలు మార్చేశారు, బయట రకరకాల దీవెనలు ధన్యతలు చెప్తారు. కానీ బైబిల్ చెప్తుంది ధన్యత అంటే ఏంటి చెప్తున్నా, అన్నిటికన్నా గొప్ప ధన్యత చర్చిలో, నువ్వు బైబిల్ స్టడీస్లో, సభల్లో, దేవుని కార్యక్రమాల్లో, నైట్ ప్రేయర్స్లో, దేవుని పిల్లలతో ఎక్కడైతే బైబిల్ డిస్కషన్ జరుగుతున్నాయో, ఎక్కడైతే ఉంటావో, వీటన్నిటి విషయంలో నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, ఇంతకు మించిన ధన్యత నీకు లేదు. మాటలు అర్థమవుతున్నాయా? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు చర్చికి కానీ, మీరు సభలకు కానీ, ఎక్కడైనా తిరగండి, ఒకటి గుర్తుపెట్టుకో, నాకు దేవుడు కనిపించే ఒక స్థలం ఉంది, ఆయన పిల్లలు కూడుకునే స్థలంలో నేను ఉంటే చాలు, ఎంతకు మించిన గొప్పతనం నాకేమీ లేదు. మన చర్చికి వచ్చి బేరాలు పెడతాం, బేరాలు 3 వారాల నుంచి వస్తున్నాను ప్రభు, ఏం చేయబెట్టి ఇంకాని 7 వారాలు అయిపోయింది ప్రభు, ఇంకా చేయబెట్టి 7, 14 వారాలు అయిపోయింది ప్రభు, ఏం చేయాలి? మా ఏం చేసేమంటావు? నేను చెప్పు, ఏం చేయమంటావు? ఏం చేయాలి? చర్చికి వచ్చి ఏమడుగుతున్నావు? నీ గొంతం కొరకు, నీ వ్యాపార లావాదేవీలు ఏం కావాలి నీకు? నువ్వు చర్చికి రావడమే ధన్యత. చాలామందికి ధన్యత ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది బయట చూడండి, ఈ టౌన్లో లక్షల మంది ఉన్నారు, రోడ్ల మీద ఆదివారం తెగ ట్రాఫిక్ జామ్ అవుతుంది. బయటకు వెళ్ళి చూడండి, అక్కడ జంక్షన్లో, షాపింగ్ మాల్ దగ్గర ఎంత బిజీగా ఉంటారో, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయసులో ఉన్న పిల్లలు, వయసు అయిపోయిన ఆడవాళ్ళు, వయసు అయిపోయిన మగవాళ్ళు, మధ్య వయస్కులు, చిన్నవాళ్ళు, లేకపోతే ఎంతమంది బిజీగా తిరుగుతారో, కానీ ఆ జాబితాలో లేరు. మీరు ఎక్కడికి వచ్చి కూర్చొని, ఎందుకు చెప్పిన, ఇది మీ బ్లెస్సింగ్, గుర్తుపెట్టుకోండి. మీరు పార్కుల్లో ఉండరు, బీచ్లో ఉండరు, థియేటర్లో ఉండరు, షాపింగ్ మాల్లో ఉండరు, అత్యధిక దీవెనకరమైన ఒక స్థలంలో ఉంటారు, ఆ రేకుల షెడ్లో కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ రమ్యంగా చూడడానికి ఏమీ లేవు, రేకులు తప్ప, ఊడిపోయిన పేపర్లు తప్ప, అదే పాత ఫ్లెక్స్ మాస్ పని చెప్తున్నాను, అది తప్ప ఇంకేమీ లేవు రమ్యంగా. మరి ఏమీ లేకపోయినా, మరి అక్కడ షాపింగ్ మాల్ అంత సెంట్రల్ ఏసీ ఉంది, పార్కులు ఉన్నాయి, కాకినాడలో హాట్ ప్లేస్ లాంటి ప్లేస్ ఉన్నాయి, ఎక్కడ ఉండకుండా ఆ ఎండలు అక్కడ మగ్గిపోయి ఏం చేస్తారంటే, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉనుకుంది, అందుకే మేము అక్కడ ఉంటాం, అక్కడ తడిసిపోయిన ఉంటాం మేము, మాకు ఉండాలి అక్కడ, అంతే. ఒక విశ్వాసకు ఉండే ఫీలింగ్స్ చెప్తున్నాడు ఈ సాంగ్. జీవితంలో అత్యధికమైన ఆనందం ఏంటంటే దేవుని చూడాలి, దేవుని చూడాలి. నేను ముగిస్తున్నాను. ఈ 84 వచనం 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి మళ్ళీ ఒకసారి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయును అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు. నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఒక సాంగ్ ఉంటుందండి క్రిస్టియానిటీలో, ప్రియా యేసు రాజు చాలు, ఇంకేమదు ప్రభు అన్నారు. మనం ఏమన్నాం? ప్రియా యేసు నీ చర్చికి వచ్చాం, ఇల్లు ఎత్తావా అన్నాం. కానీ భక్తుడు ఏమంట చెప్పనా, ప్రియా యేసు రాజు నేను చూస్తే చాలే, నాకు ఏమొద్దు. ఆ సాంగుల లైన్ మరి ఎలా రాశాడు నాకు తెలియదు, కానీ ఆ ఒక్క మాట చూడండి, నేను చూస్తే చాలు, ఇంకేమొద్దు. నీ ప్రజెన్స్ చాలు, మాకు ఇంకేమొద్దు. నేను దర్శించుకున్న ఫీలింగ్ చాలు, మాకేమొద్దు. నీ వాక్యంలోంచి నువ్వు మాకు ఇస్తున్న వారం దర్శనం చాలు, మాకేమొద్దు. ఆ ఫీలింగ్ చాలు బ్రో. మరో లైన్ ఉంటుంది ఆ పాటలో, నిష్కలంక పరిశుద్ధులలో పేదన్యాను. అంటే చాలామంది కలంకం లేని పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు గుంపంతా అక్కడ ఉంటుంది. ఒక పేదోడు ఉంటాడు, నీలాటోడు నాడు. పేదోడు అంటే ఆ లాస్ట్ గేట్ వేస్తున్నప్పుడు గేట్గా నిలబడతాం, మనమే పేదవాళ్ళు. ఆ గేట్గా నిలబడతాం, పోలిగ్గా చెప్తున్నాను, గేట్ ఉంటుందని అడగండి. ఆ గేట్గా నిలబడతాం పరలోకంలో. ఆ గేట్ దగ్గర వేస్తున్నప్పుడు ఇంక అందరూ పరిశుద్ధులు గుంపంతా లోపల ఉంటుంది. నాలాంటి పేదోడు, అరకొర భక్తి ఉన్నవాడు, నాలాంటి ఎక్కడో ఆ మూల నుండిపోతాడు. దేవుడి పైన కింద తీసి ఇంకా ఆయన కూడా ఎందుకు లేని లాగండి లోపలికి, ఇంకెందుకు ఆ మొహం చూడమని లోపల లాగిన. అలా లోపల లాగేసినప్పుడు ఆ చివరి నా గేట్ దగ్గర ఉండిపోయి భక్తులందరూ ఎక్కడో సింహాసనం దగ్గరగా పరిశుద్ధులు కలంకం లేని వాళ్ళు అక్కడ ఉండి అక్కడ వర్షిప్ చేస్తుంటే లాస్ట్ నుండిపోయి ఆ గేట్ దగ్గర చాలు
సింహాసనం మీద దేవుని చూశాను, ఎంతకన్నా నాకేం కావాలి? అబ్రహాం, సంసోను, ఇస్సాకు, పౌలు, అపోస్తులు, ఆ పరిశుద్ధులందరూ అక్కడ ఆరాధన చేస్తున్నారు. చివరిలో ఉన్నాను, చాలు ప్రభా, ఈ గేటోర్ను బతికేస్తాను ప్రభా. అది ఆ లైన్ ఫీలింగ్ గుర్తుపెట్టుకో. నిష్కలంకుగా పరిశుద్ధులలో పేదని. ఈ పేదోడిని ఆ మహానుభావుల గుంపులో ఆ వారను పడేసిన చాలు ప్రభా. ఆ లైన్ అంటున్నాడండి కీర్తనకారుడు. నేను ముగించేస్తున్నాను ఒక మాట. ఇప్పుడు మనకి యెరూషలేం లేదు. ఈ సాంగ్ అంతా దేని చుట్టూ తిరిగింది? యెరూషలేం మందిరం చుట్టూ. ఇప్పుడు మనకి యెరూషలేం లేదు, సొలొమోను మందిరం లేదు. ఒకటి ఉంది, ఇప్పుడు మందిరము కన్నా గొప్పోడు ఉన్నాడు మనకి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇదిగో మందిరము కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చూడాలని మన ఫీలింగ్ చెప్పండి? యేసును చూడాలి. అపోస్తులు ఏ ఫీలింగ్ బతుకుచూడండి, బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు? ఆయన చూస్తాను, త్వరగా వెడలిపోయి ఆయన్ని చూడాలన్నది ఫీలింగ్. జార్జ్ వర్వర్ అని మన చనిపోయిన భక్తుడు, ప్రపంచానికి సువార్త చేయాలని ఏ సొక్కా వేసుకునేవాడు తెలుసా? ప్రపంచం మ్యాప్నే సొక్కాగా తయారు చేసుకుని సట్టేసుకునేవాడండి ఆయన. జార్జ్ వర్వర్ పెద్ద ఆయన పరిగెట్టాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలకు సువార్త చెప్పాలో పరిగెట్టాడు. ఎప్పుడు అదే చొక్కా వేసుకుని ప్రసంగం చెప్పాడు జార్జ్ వర్వర్. మన రీసెంట్గా చనిపోయే ముందు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఏమని రాశాడు చెప్పనా? తన బిడ్డలకు, తన విశ్వాసులకు, తన పిల్లలకి మాట చెప్పాడు, నేను బతకాలని ఇంకా ప్రార్థన చేయకండి. నాకు అర్థమైంది, నా వయసు ఎక్స్పైర్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నా కొరకు మీరు ఏమైనా ప్రార్థన చేస్తారంటే, నా ప్రభువుని చూడడానికి వెళ్తున్నాను, ఆ చూడాలని నా కొరకు ప్రార్థన చేయండి. ఏం ఫీలింగ్ అండి చచ్చిపోయేటప్పుడు. మరొక ఆయన ఉన్నాడు, తిమోతి అని ఒక మరో భక్తుడు ఉన్నాడు. తిమోతి క్లియర్ అని ఒక భక్తుడు ఉన్నాడు. టిమ్ క్లియర్ అంటారు ఆయన్ని. ఆయన చనిపోతున్నప్పుడు ఏమని చెప్పినా, ఇదిగో నేను చనిపోతున్నాను నా పిల్లలారా, ఇంకా నా కొరకు ప్రార్థన చేయకండి, నా వయసు అయిపోయింది, నేను పోరాడేశాను, మీకు మాట చెప్తున్నాను, ఇంక నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రభువు దగ్గరికి నేను క్షేమంగా వెళ్ళాలని ప్రార్థన చేయండి. భక్తులు ఎలా చనిపోతారో చెప్పనా? ఒక ఫీలింగ్తో, ప్రభువుని ఎంత త్వరగా చూస్తామని ఫీలింగ్తో చచ్చిపోతారు. ఇప్పుడు మన ఫీలింగ్ చెప్పండి, యెరూషలేం మందిరం కాదు, ఇప్పుడు మన ఫీల్ గోల్డ్ టెంపుల్ కాదు, మన ఫీలింగు ఆవరణలు కాదు, వీటన్నిటికన్నా గొప్పది ఉంది ఏంటి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షింపబడిన విశ్వాసికి, రక్షింపబడకుండా చర్చికి వస్తున్న అవిశ్వాసికి ఒకరోజు తేడా తెలుస్తుంది. పరలోకంలో నీ యందు, బాగా వినండి, పరలోకములో నీ యందు విశ్వాసం ఉంది, పరలోకమందు నీకు విశ్వాసం పెనవేసుకుని ఆరాధించాలన్న ఆశ నీకుందన్న ఆ యొక్క ఫీలింగ్ నీకు ఎక్కడ కనబడుతుంది తెలుసా? లోకల్ చర్చికి రావడంలో కనబడుతుంది. అది ఎలాగంటే, నువ్వు దేవుణ్ణి కాంక్షించే హృదయం ఉందని, ప్రభుని ఏ రోజుకైనా నేను చూడాలని ఈ ఆశ నీకుంది. ఆ పరలోకంలో చూడాలన్న ఆశ సాదృశ్యంగా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? చర్చిలో జరుగుతుంది. రేపు పరలోకం వెళ్తే ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఆ పరలోకానికి వెళ్తే ఏం చేస్తారో దేవుని గూర్చి పొంకాలుగా వర్ణించుకుంటారు, పరిశుద్ధుడని. రేపు పరలోకం వెళ్తే ఏం చేస్తారు? ఒక ఫీల్ ఉంటుంది, అక్కడ ఎంతో చక్కటి లీడింగ్ ఉంటుంది, ఏకస్వరం తరుస్తారు. ఇప్పుడు ఆ పరలోకపు వాతావరణం అంతా సాదృశ్యంగా ఎక్కడ కనబడుతుందంటే చెప్పండి? చర్చిలో కనబడుతుంది. ఎక్కడ ఏం చేస్తారు? అక్కడ విశ్వాసులందరూ కూడుకుంటారండి. ఏం చేస్తారు? అక్కడ ఆరాధిస్తారండి, అందరూ కలిసి పాట పాడతారండి, కలిసి వాక్యం వింటారండి, అందరూ ఒకేసారి బైబిల్ తీస్తారండి, అందరూ ఒకేసారి బైబిల్ మోస్తారండి, అందరూ ఒకేసారి రొట్టె తీసుకుంటారు, అందరూ ఒకేసారి ద్రాక్షరసం తీసుకుంటారు. ఏంటి ఈ వాతావరణం? ఏంటంటే ఇది హెవెన్ అట్మాస్ఫియర్, దానికి సాదృశ్యం జరుగుతుంది ఇక్కడ. నేను ముగించే ముందు కసి రావాలని ఒక మాట అంటున్నాను. నీకు ఈ వాతావరణంలో ఎక్కువ టైం గడపాలన్న ఫీలింగ్ నీకు రావట్లేదంటే, రేపు నీకు పరలోకానికి రావాలన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఉన్నదే చెప్పండి, దీనికన్నా ఒక మెరుగు అక్కడ ఉండబోతుంది, గుర్తుపెట్టుకో. నీకు ఇక్కడే ఉండాలనిపించట్లేదంటే రేపు నువ్వు అక్కడ కూడా ఉండలేవు. అక్కడ ఎలా ఉంటావు? ఇక్కడే నువ్వు వర్షిప్లో ఉండలేవు, ఇక్కడే ఆరాధనలు ఉండవు, ఇక్కడే చర్చికి వెళ్ళవు. నువ్వు రేపు నువ్వు పరలోకానికి గెలివిచ్చాడు దేవుడు నమ్ముతాడా? రేపు నువ్వు పరలోకానికి వచ్చి ప్రభువా నీతో నేను ఉంటాను నమ్మితే నువ్వు ఎక్కడే ఉండలేవు. ఒక గంట
నీకు ఇంకా ప్రభరాత్రి భోజనం జరిగితే టగడగ దిగి వెళ్ళిపోతుంటావు, నీకు లాస్ట్ బేస్ జరిగితే టగడగ దిగి వెళ్ళిపోతుంటావు, ఇంకా చివరి ప్రార్థన జరుగుతుంది వెళ్ళిపోతుంటావు. అంటే నీకు ఉండాలనిపించుతుంది, నీకు వెళ్ళిపోతావు. నీకు ఇక్కడే ఉండాలనిపించట్లేదు. ఈ సాదృశ్యంలో నువ్వు ఉండకపోతే రేపొద్దు నువ్వు ఈ చర్చి వాతావరణానికి ఇంకా పెద్ద వాతావరణం ఇదే అక్కడ ఉండబోతుంది. అక్కడ నువ్వు ఉంటావా? ఉండలేవు. ఈ పరిశుద్ధులతో గడపలేని నీవు రేపొద్దున నువ్వు పరలోకంలో గడపలేవు. నువ్వు ఎవరితో గడుపుతున్నా సాతానుగాడు ఎక్కడుంటే అక్కడ గడుపుతావు. నీకు అదే ఇష్టం. నీకు ఆ పార్కులు ఇష్టం, ఆ బీచ్లు ఇష్టం, ఆ పార్టీలే ఇష్టం, నీకు ఆ ఫంక్షన్లే ఇష్టం, నీకు అదే ఇష్టం. నీకు ఆ వాతావరణం కొరకు అవసరమైతే చర్చి ఈజీగా కొట్టేస్తావు. నువ్వు నీకు ఫీలింగ్ ఉంటుంది లోపల. ఆ ఫీలింగ్ అంటే చెప్పినా వచ్చేవారం వెళ్తాం కదా అనేసి, వచ్చేవారం వెళ్తాం కదని ఈ లోపల దేవుడు వచ్చేస్తే ఏం చేస్తావు? వచ్చేవారం రా ప్రభు అంటావా? ఏమంటావు? నా తమ్ముడు మెసేజ్ చెప్తా అంటున్నాడు, ఇదే నా లాస్ట్ ప్రసంగం అన్నట్టు వినాలి. ఇదే లాస్ట్ ప్రసంగం అయితే ఏం చేస్తాను అడుగుతున్నాను. ఈ ప్రసంగానికి నువ్వు మానేసి తిరిగితే, ఈ చర్చి ఈ వారమే నువ్వు మానేసి తిరిగితే ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావు అంటే బిజీగా ఫంక్షన్లో ఉన్నాను ప్రభు అంటే ఉండు, ఫంక్షన్లో ఉండు, పెద్ద ఫంక్షన్ ఉంది కంగారువాడు, అక్కడే ఉండు. దేవుడు చెప్తున్నాడు, స్థానిక సంఘానికి ఇలువనివ్వలేనివాడు పరలోకానికి కూడా ఇవ్వలేడు. స్థానిక సంఘానికి విశ్వాసుల సమూహంతో కలిసి ఆరాధన చేస్తూ ఆయన గురించి ముచ్చటిస్తూ సంతోషిస్తుంటారు. ఇది దేనికి గుర్తంటే వన్ డే లాంగ్ టు సీ గాడ్. ఒకరోజు దేవుణ్ణి చూస్తాం. అది సాదృశ్యంగా ఇక్కడ చూస్తున్నాం, వాక్యంలో చూస్తున్నాం, పాటల్లో చూస్తున్నాం, సహవాసంలో చూస్తున్నాం, దేవుణ్ణి అనుభవిస్తున్నాం. ఒకరోజు చూస్తాం. ముగించేద్దాం. 12 వచనం ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. వారి ఎందుకు ధన్యులు అంటే ఒకరోజు నిన్ను చూస్తారు. వాళ్ళ మార్గం మధ్యలో అలసిపోరు, వాళ్ళ మార్గం మధ్యలో సమస్యలు పడిపోరు, వాళ్ళ మార్గం మధ్యలో సత్తువు తగ్గిపోయి పడిపోరు. నేను చూడాలని ఆశతో వచ్చారు, ఖచ్చితంగా చూశారు. నేను ముగిస్తున్నాను. క్రొత్త నిబంధనలో రక్షింపబడిన వారు ఎవరో దేవుణ్ణి చూడకుండా తప్పింపబడరు, చూస్తారు. ఒకరోజు రక్షణ పొందిన ఎవరైనా ఒకరోజు దేవుని చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. పౌలు మనం ప్రభరాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు ప్రతి వారం మనం జ్ఞాపకం చేసుకునే మాట మీకు తెలుసు. ఆయన వచ్చేంత వరకు ఈ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. అంటే ఏ ఫీలింగ్తో తీసుకుంటున్నాను చెప్పండి? ఆయన ఒకరోజు వస్తాడు. ఒకరోజు ఈ కళ్ళుతో చూస్తాం. ఒకరోజు ఆయన వస్తాడు. ఈరోజు ఈ శరీరాన్ని తీసుకుంటున్న ఆయన ఒకరోజు మహిమ శరీరంతో చూస్తాం. ఒకరోజు ఆయన వస్తాడు. అతిపెద్ద కోరిక అండి చెప్పిన, దేవుని చూడడానికే చచ్చికొస్తున్నాం. వీడు కనబడట్లేదంటే నీ కనబడలే, మాకు కనబడతాడు. నీకు కనబడ్డు, మాకు కనబడతాడు. వీడు ఎక్కడున్నాడంటే నీకు కనబడ్డు, నీకు వినబడ్డు, మాకు కనబడతాడు, మాకు వినబడతాడు. ఇదిగో ఈ 2 గంటలు వినబడుతున్నాడు, ఈ 2 గంటలు సాదృశ్యంగా మాకు కనబడుతున్నాడు, ఈ 2 గంటలు ఆయన ప్రజెన్స్ మేము చూడగలుగుతున్నాం. అసలు మాకు ఎండ తెలియట్లేదు, తెలియట్లేదు, చెమట తెలియట్లేదు, ఓపిక పోయిందని మాకు తెలియట్లేదు. ఏమైందంటే ఒక ఫీలింగ్ ఉందండి, ఏదో దేవుడు అలా మాట్లాడుతున్నట్టు ఉందండి. దిస్ ఈజ్ అవర్ లాంగింగ్. నీ చివరి కోరిక చూడాలి. ఎప్పుడు చూసేస్తాను. రేడో ఈ ఏడాది బర్త్డే వచ్చింది, 34 వచ్చేసినాయి, ఇంకో బర్త్డే వచ్చింది, 35 వచ్చేసినాయి, 30 ఇంకా 50 వచ్చినాయి, ఇంకా 10 చూసేస్తాం. ఇంకో 10 సంవత్సరాల దేవుడు నేను చెప్పండి చూసేస్తాను. 50 వచ్చినాయి, 10 సంవత్సరాలు చచ్చిపోతాను అనుకోకు, 50 వచ్చినాయి, దేవుడిని చెప్పండి చూసేస్తాను. ఖచ్చితంగా దేవుని చూసేస్తాం. నీ తోటి విశ్వాసులతో టైం గడపడం ఇష్టం లేని నీకు, సభలలో విశ్వాస కొడుకులతో కూర్చోవడం ఇష్టం లేని నీకు, దేవుని మందిరంలో గంట ఉండలేని నీకు, చిన్న కారణాలకి చర్చ మానేసే నీ యాటిట్యూడ్కి నీకు గుర్తుపెట్టుకో, రేపొద్దున నువ్వు పరలోకంలో ఉంటావనడానికి గ్యారంటీ లేదు. నేను ప్రభుని చూస్తాను. ఎక్కడ చూస్తావు? వారం చర్చికి వెళ్ళి చూస్తాం. మరి ఏముందిరా చర్చిలో అంటే డబ్బులు ఏమైనా ఇస్తారంటే లేదు, మేమే డబ్బులు ఇస్తాం అక్కడ. అదేంటంటే అదంతే, నీకు అర్థం అవ్వదులే అని చెప్పండి. మరి వారం చర్చిలో ఏమంటారు? భోజనాలు పెడతారంటే ఒకవేళ పెట్టినా సాంబార్తోనే పెడతారు. మరి సాంబార్ భోజనాలకి ఎందుకురా అంటే అదంతే, నీకు అర్థం అవ్వదు. ఆయన ఉంటాడు అక్కడ. ఈడు ఎక్కడ ఉంటాడు? ఈ వారం తీసుకెళ్ళి చూస్తాను నేనంటే ఆడు వస్తాడు, ఆడికి కనబడ్డాడికి. మనకు కనబడుతుంటాడు, మనకు వినబడుతుంటాడు. పరిశుద్ధులు ఖచ్చితంగా దేవుని అనుభవిస్తారు, దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ కీర్తన ఎంత రమ్యంగా ఉందంటే, దావీదు కీర్తనలే పెద్ద కీర్తనలు అనుకుంటే దావీదులాగా ఉన్నారండి ఎవరు చెప్పండి?
కోరా అంటే దావీదు ఎంత వైరాగ్యం ఉందో కోరాహు కూడా అంత వైరాగ్యం. మనం చేసే పొరపాటు దావీదు కీర్తన చదువుతాం, చెప్పండి మిగిలిన దేవుడు తెలుసు అన్ని కీర్తనలు ఎందుకు పెట్టాడంటే దావీదుకి ఎంత వైరాగ్యం ఉందో చెప్పండి. ఈ కోరాహు కుమారులకి అంత వైరాగ్యం ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన.